మీరు ఎప్పుడైనా పార్న్ వీడియోస్ చూస్తుంటే నీకు టైప్ ఆఫ్ సెక్స్ కావాలంటే, "ఏం సార్ మీరు ఎక్కువ చూస్తారని నన్ను అడగద్దండి. ఎడ్యుకేషన్ కోసం కూడా కొన్ని పార్న్ వీడియోస్ ఉంటాయి." ప్రతి అబ్బాయి కంపల్సరీ మాస్టర్బేట్ చేసుకోవాలి. అది అవసరమా? ఖచ్చితంగా మాస్టర్బేషన్ చేసుకోవాలి. యాస్ ఎ ఆండ్రాలజిస్ట్‌గా చెప్తున్నాను. ఇది చేస్తే బ్లైండ్‌నెస్ వస్తదని, లేదా తర్వాత ఫ్యూచర్‌లో సెక్స్ పనికిరారని, ఎనర్జీ లాస్ అవుతదని. మనకు బ్రెయిన్‌లో ఏదైతే సెక్స్ రిఫ్లెక్స్ రివార్డ్ సిస్టమ్ ఉంటుందో డోపమిన్ లెవెల్స్ చాలా పెరిగిపోతాయి. ఆ డోపమిన్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు రిసెప్టార్స్ తగ్గిపోయి రివార్డ్ సిస్టమ్ డీసెన్సిటైజ్ అయిపోయి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ఈడీ అండ్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఓకేనా, నేను పెర్ఫార్మ్ చేయగలనా లేదా? ఒకవేళ చేసినా కూడా తను సాటిస్ఫై అవుతుందా? నా టెన్షన్‌కే అమ్మాయి నన్ను చూసి భయపడాల్సిన అంశం వచ్చింది సార్. సార్ మాకు మార్నింగ్ రావట్లేదు ఎరెక్షన్, సో మా పెనిస్ డెడ్డా? నాకు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్ రావట్లేదు. లాస్ట్ 2 వీక్స్‌లో 3, 4 టైమ్స్ రాలేదు సార్. నాకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చేస్తుంది లేండి సార్. నేను సెక్స్ పెర్ఫార్మ్ చేయలేను సార్. నైట్ డ్యూటీ చేసేవాడి పరిస్థితి ఏంది? వాడు ఉద్యోగం చేసేదే ఉదయము. ఇంక జీవితాంతం నాకు సెక్స్ లేదు, నా పవర్ లేదు అనుకో. బాడీ బిల్డ్ అవ్వట్లేదంటే లో టెస్టోస్టెరాన్ ఉందేమో, ఒకసారి టెస్ట్ చేయించుకుని మంచిది. ఒకసారి చూపించి వీళ్ళు ఫస్ట్ డయాగ్నోస్ చేస్తారు. దాంతో వీడు పరిగెట్టుకొని వచ్చి, సార్ మాకు ఇలా అవుతుందంటే, ఎలా తెలిసిందిరా బాబు అంటే జిమ్‌లో ఇలా అయిందంటే. సో డోపింగ్‌లో కూడా ఇది లేదనేగా వీళ్ళు తీసుకుండేది. కాబట్టి టెస్టోస్టెరాన్ ఇచ్చేద్దాం. మనోడికి పిచ్చెక్కుతుంది బాడీ. అండ్ ఇప్పుడు జిమ్‌లో వీటితో పాటు స్టెరాయిడ్స్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్టెరాయిడ్ కాంపోనెంట్ నాట్ ఓన్లీ టెస్టోస్టెరాన్ తీసుకుంటే వీళ్ళకి ఏమవుతుందంటే తెలియకుండా వీళ్ళలో ఉన్న హార్మోన్స్ అన్ని ఇంబాలెన్స్ అయిపోతాయి. పెనిస్ కర్వేచర్, దీనికోసం చాలామంది చెప్పుకోలేరు, అడగలేరు. మా వాడికి ఇంతనే ఉంది సార్. ఇదేమన్నా పెంచచ్చా? గూగుల్ సెర్చ్ చేసేది 2 టాపిక్స్ హైయెస్ట్. ఫస్ట్ వన్ ఈజ్ సెకండ్ ర్యాంక్ ఈజ్ ద మా బాస్ చెప్తూ ఒక లేడీ వైఫ్ అనుకుంటా కంగారు పడుతూ వచ్చి మా హస్బెండ్కి ఫ్రాక్చర్ చెప్పలేకపోతుంది. ఏమైందమ్మా అంటే పెనిల్ ఫ్రాక్చర్. పేషెంటే చెప్తారు సార్. నైట్ నేను ఇన్వాల్వ్ అయినాను సార్. సౌండ్ వచ్చింది, దాంతోపాటు పెనిస్ అంతా ఉబ్బిపోయింది సార్. ఫైమోసిస్ తెలుసుకోవడానికి మాస్టర్బేషన్ అవసరం. నార్మల్గా వాళ్ళు గ్లాన్స్ చెక్ చేసుకుని క్లిప్స్ వెనక్కి పుల్ చేసుకుని తెలుస్తుంది కదా. ఈ విషయంలో కరెక్ట్ పర్సన్ డాక్టర్ కాదు, పేషెంట్గా మీరే కరెక్ట్. డాక్టర్ కంటే కూడా మీరే కరెక్ట్. ఇప్పుడు సర్కంసిషన్ ఎవరెవరికి అవసరం? యూరిన్ నిలిచిపోతే ఇన్ఫెక్ట్ అయిపోతూ వస్తుంది. అటువంటి క్రమంలో కూడా ఆ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ ఉన్నప్పుడు స్కిన్ టైట్ అయిపోయి అడేషన్స్ వస్తూ ఉంటాయి. మాస్టర్బేషన్ చేయకపోతే స్పెర్మ్ పాతది స్టోర్ అయిపోతుంది, మంచి పిల్లలు పుట్టరు. రిపీటెడ్ మాస్టర్బేషన్ చేసే వాళ్ళకు పిల్లలు సరిగా పుట్టరేమో, లేదు అంటే పిల్లలకు అసలు ప్రెగ్నెన్సీనే రాదేమో అనుకుంటూ ఉంటారు. ఫెర్టిలిటీ ఇష్యూ అనగానే అందరూ ఫీమేల్ ఫెర్టిలిటీ ఇష్యూ అనుకుంటారు. ఫోన్ చేసి అమ్మాయి వాళ్ళ మదర్ అంటుంది, ఒకసారి చూపించుకుంటే అయిపోతుంది కదా, నువ్వు మన డాక్టర్ ఉంది కదా ఆడికి వెళ్ళి చూపించుకోండి. నిద్ర పట్టట్లేదు, ఫ్రస్ట్రేషన్లో మాస్టర్బేట్ చేస్తే నిద్ర బాగా వస్తుంది సార్, అందుకు చేసుకుంటూ ఉంటాం. మరి స్లీపింగ్ పిల్స్ మాని ఇది చేస్తే బాగుంటుందా అని మాత్రం నన్ను అడగొద్దు, అది కరెక్ట్ కాదు. నార్మల్ మేల్, ఆల్ నార్మల్ మేల్స్ స్పెగ్మా క్లీన్ చేసుకోవటం ఎట్లా? షాంపూస్ పెడుతూ ఉంటారు. ఏదో నురుగు బాగా వస్తే బాగా క్లీన్ చేయొచ్చు కదా సార్. అరే ఎన్నిసా లేకుంటే బాడీ చేతులు కాళ్ళు కాదు కదా, లేదా తలట్టు పోసుకోనికి షాంపూ. సో సింపుల్ నార్మల్ గురువు చెప్పినట్టు కుంకుడుకాయ, దయచేసి నాయన కుంకుడుకాయ రసాలు క్లీనింగ్ బాగుంటుంది. మా బామ్మ చెప్పింది తలంటు స్నానానికి నాయన వేరే చోట కాదు, నువ్వు బామ్మను మళ్ళీ అడగద్దు అని చెప్పి. ఇప్పుడు నాకు గెస్ట్ చేయాలండి, మంచిదన్నారని చెప్పి ఇదే పనులు ఉంటారు ఒకటి. సో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద క్రిటికల్ కార్టెక్స్. ఈరోజు మీతో మనం మెన్ హెల్త్ డిస్కస్ చేయడానికి వచ్చాం. మెన్ ఇన్ ద సెన్స్ రైట్ ఫ్రమ్ ద బాయ్స్, టీనేజ్ బాయ్స్ నుంచి యంగ్ మేల్స్ నుంచి అండ్ కంప్లీట్ ఓల్డ్ ఏజ్ ఎల్డర్లీ వరకు ఉన్న ఎక్స్క్లూజివ్లీ మెన్ సెక్సువల్ హెల్త్ ఆర్ హార్మోనల్ హెల్త్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాం. సో ఈరోజు మనతో ఉన్నారు ద రినౌండ్ మేల్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సురేంద్ర గారు. సో వెల్కమ్ సార్. హాయ్ కిరణ్. కిరణ్, మీరు డిఫరెంట్ పాడ్కాస్ట్ చేశారు కానీ, అంటే రెగ్యులర్గా ఉండేటివి నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. బట్ కంప్లీట్గా ఎవరైతే అబ్బాయి ముఖ్యంగా అడాల్సెంట్ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు, ఇది ఎవరికి చెప్పాలి, ఇవి ఎవరికి చెప్పుకోవచ్చు అని కూడా చాలామంది తెలియక అవస్థ పడుతూ ఉంటారు. సో అటువంటి టాపిక్ను చాలామందికి యూస్ఫుల్గా ఉండే టాపిక్ను ఆండ్రాలజిస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ పాడ్కాస్ట్ చాలామందికి యూస్ఫుల్ అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ కిరణ్, గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. వెల్కమ్ సార్, వెరీ హ్యాపీ టు బీ విత్ యూ. అండ్ ఈరోజు మనతో ఎనదర్ స్పెషలిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్. మీ అందరు చూసింటారు, మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళందరికీ సుపరిచితులే, డాక్టర్ గురుప్రసాద్ రెడ్డి.
హూ ఆల్సో యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మ్ మెనీ లైఫ్స్. సో ఈ ఇద్దరు ఎందుకు ఈరోజు అంటే దే యాక్చువల్లీ బిల్ట్ అప్ ద కాన్ఫిడెన్స్ ఇన్ మెనీ పీపుల్. సో వెల్కమ్ బ్యాక్ గురు. హాయ్ కిరణ్. ద రీజన్ మనం లాస్ట్ టైం అనుకున్నట్టు ఓన్లీ మెన్ ఫోకస్ చేస్తా విల్ డూ ఏ పాడ్కాస్ట్ అని ఎందుకంటే బికాజ్ ఆ ఏజ్లో ఒకటి కన్ఫ్యూజన్ ఉంటుంది డ్యూరింగ్ టీనేజ్ అండ్ ఈవెన్ లేటర్ అంటే బియాండ్ టీనేజ్లో కూడా ఏమవుతుందంటే పీపుల్ ఇన్ దేర్ ఎర్లీ 20s ఆల్సో మెన్ ఇన్ దేర్ 20s దే డోంట్ హ్యావ్ దట్ ఐడియా దట్ వాళ్ళకున్న కండిషన్ క్యాన్ బి అడ్రస్డ్ వితౌట్ ఎనీ మేజర్ ఇష్యూస్. అంటే సింపుల్ మనం ఇప్పుడు డిస్కస్ చేసిపోయే టాపిక్స్లో సింప్లెస్ట్ లైక్ హెయిర్ లాస్ అవ్వచ్చు, బాల్నెస్ అవ్వచ్చు, గైనకోమాస్టియా అవ్వచ్చు. అపార్ట్ ఫ్రమ్ ద ఇవన్నీ ఆండ్రాలజీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వీటితో పాటు అంటే మెన్కి బై డిఫాల్ట్ ఐ థింక్ దే డోంట్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ మోర్ ఆర్ దే డోంట్ షేర్ థింగ్స్ మోర్ ఎవరితోటి. సో అందుకని దిస్ ఈజ్ మోర్ లైక్ అన్ ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్ ఫర్ దెమ్ టు నో వాట్ కెన్ బి డన్ టు అడ్రస్ దేర్ ఇష్యూస్ వితౌట్ ఎనీ షేమ్ ఆర్ ఎంబరాస్మెంట్ ఏదైనా అవ్వచ్చు. సో టు జస్ట్ టు మేక్ దెమ్ ఇన్ఫార్మ్డ్ వీఆర్ డూయింగ్ దిస్ పాడ్కాస్ట్. గ్రేట్, థ్యాంక్ యూ గురు. సో మనం వెయిట్ చేయకుండా లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఈ రోజుల్లో మనం మోస్ట్ కామన్గా వినే టాపిక్, చాలామంది భయపడే టాపిక్, ఎక్స్క్లూజివ్లీ 20 to 40 years ఏజ్ గ్రూప్లో వచ్చేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈడీ అండ్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అసలు ఎరెక్షన్ ఏంటి, ఎరెక్షన్ డిస్ఫంక్షన్ ఏంటి, ఆ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఏంటి, ఇది ఎంతవరకు క్యూరబుల్, ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు? కానీ యాక్చువల్‌గా చాలామందికి తెలియని విషయం ఏమంటే, అసలు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనే వర్డ్‌కి డెఫినిషన్ చాలామందికి తెలీదు. మన వాళ్ళు జనరల్‌గా ఏం చూసుకుంటారంటేను, ఓహ్! ఎరెక్షన్ అంటే హార్డ్ కావాలి. ఎంత హార్డ్ ఉంటేనే నేను పెర్ఫార్మ్ చేస్తానో లేదో. ఓహ్! హార్డ్‌నెస్ స్కేల్ చూసుకుంటారు. ఓహ్! ఇంత హార్డ్ ఉంటే బావుంటుంది. లేదా ఇంత హార్డ్ ఉంటే. యాక్చువల్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ డెఫినిషన్ ఏమంటే, ఎప్పుడైనా సరే మగవాళ్ళు ఎవరైనా అబ్బాయి తన పార్ట్నర్‌తో కలిసినప్పుడు, సో ఇంటర్‌కోర్స్‌లో తనతో ఇన్వాల్వ్ అయినప్పుడు, సో యోనిలో పెనిస్ ప్రవేశపెట్టినప్పుడు దానికి కావాల్సిన గట్టితనం అంటే అది తన తృప్తి కావచ్చు, లేదా పెనట్రేషన్‌కు కావాల్సినంత గట్టితనం. ఆ గట్టితనం లేనప్పుడు దాన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటారు. అంతే తప్ప సో ఇంత హార్డ్‌గా ఉంటేనే ఇది పెనట్రేట్ అవుతుంది అనే విధంగా స్పెసిఫిక్‌గా ఉండదు. సో ఫస్ట్ చాలామంది తెలుసుకోవాల్సింది అంతే తప్ప హార్డ్‌నెస్ చూసేసుకొని ఓహ్! ఇంత హార్డ్ స్టోన్ హార్డ్ ఉండాలా, లేదా ఏదైనా ఒక ప్లాస్టిక్ రాడ్ తీసి ఇంత హార్డ్ ఉండాలా అనేది కరెక్ట్ కాదు. అయితే చాలామంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యేదేమంటే, కేవలము ఈ ఏజ్ గ్రూప్‌లో ఉంటేనే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అని, లేదు అంటే మాకేం ప్రాబ్లమ్ లేదు అనుకుంటూ ఉంటారు. రీజన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. కానీ యూజువల్‌గా ముఖ్యంగా ఈ 20-30 ఏజ్ గ్రూప్‌లో ఉండే వాళ్ళకు మోస్ట్ కామన్ కాజు ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అంటే ఏమంటే వీళ్ళు ఫస్ట్ టైము వాళ్ళ పార్ట్నర్‌తో కలిసినప్పుడు ఓకేనా, నేను పెర్ఫార్మ్ చేయగలనా లేదా? ఒకవేళ చేసినా కూడా తను సాటిస్ఫై అవుతుందా? ఏమోలే నాకు ప్రాబ్లమ్ ఉందేమోలే. అంటే ఈ అబ్బాయికి నిజంగా అసలు ప్రాబ్లమ్ ఉందో లేదో కూడా తనకు తెలీదు కానీ, తన బ్రెయిన్‌లో ఆ స్టిమ్‌నెస్ ఉండిపోయి ఉంటుంది. ఈరోజు నేను పెర్ఫార్మ్ చేస్తానో లేదో అని ముందే ఆ ఇన్‌స్టింక్ట్ ఉండిపోవడంతో, నిజంగా వీళ్ళకు ఎరెక్షన్ ఇష్యూ లేకున్నా కూడా కేవలం ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇది ఎలా ఉంటుందంటే, ఇనీషియల్‌గా యాంగ్జైటీగా స్టార్ట్ అవుతుంది. తర్వాత స్లోగా ఫియర్‌కి దోహదపడుతూ ఉంటుంది. ఆ భయంతో సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ ఎప్పుడన్నా కలవాలి అన్నా కూడా తన పార్ట్నర్‌తో భయం అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అదే మనము మోర్ దాన్ 30 ఇయర్స్ ఆర్ 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి తీసుకుంటే, ఒక ఫిజికల్ కాజే ఉండొచ్చు అనుకోవచ్చు. అంటే మీరప్పుడు అడగొచ్చు, అంటే మీరు చెప్పేది 25 ఇయర్ వాళ్ళకి ఓన్లీ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీనే కాదు, కాదు. 80-85% కేసెస్‌లో ఈ భయం అనేది డ్రైవ్ చేస్తూ ఉంటుంది. బట్ వీళ్ళకు 10-15%లో మాత్రం ఖచ్చితంగా ఒక ఫిజికల్ కాజ్ ఉంటుంది. అదేంటి? అది తెలియాలి అన్నా కూడా చాలామంది నాకు ఎరెక్షన్ సరిగ్గా లేదు, మా పార్ట్నర్ సాటిస్ఫై కాలేదు. ఏముంది మన చాట్‌జీపీటీ ఉంది కదా! ఓకే. పలానది మీకు అందరికీ తెలిసిందే. వైగ్రా యేసుకొని పోతే పిచ్చి పిచ్చిగా నేను పెర్ఫార్మ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్‌లో ఉంటారు. నేనెప్పుడు ఏం చెప్తానంటే, అసలు సొల్యూషన్ నీకు తెలుసు, గట్టిగా ఉండాలి. దీనికి సొల్యూషన్ ఏందో తెలుసు, ఈ టాబ్లెట్ తీసుకోవాలి. మీ ప్రాబ్లమ్ ఎక్కడుందో మీరు గమనించారా ఎప్పుడన్నా? మీరెప్పుడైతే ప్రాబ్లమ్ ఎక్కడుందో వెతకగలిగితే అంటే ఏంటి? ఎరెక్షన్ అనేది మగవాళ్ళకి నార్మల్‌గా ఉన్నప్పుడు ఫ్లాసిడ్ స్టేట్ ఆఫ్ పెనిస్ ఉన్నప్పుడు, అంత సాఫ్ట్‌గా ఉన్న పెనిసు మనము సెక్స్ అనే ప్రక్రియలో పాల్గొన్నప్పుడు అంత గట్టిగా ఎలా అవుతుంది? దాంట్లో బోన్ లేదు, పాడు లేదు. మరి ఎందుకు అంత గట్టిగా అవుతుంది అంటే, ఆ పెనిస్‌లో ఉండే బ్లడ్ స్పేసెస్‌లో బ్లడ్ అనేది ఒక రష్‌గా ఫిల్ కావడం. అంటే ప్రాబ్లము ఎక్కడుంది? మన పెనిస్‌లో ఉన్న బ్లడ్ వెసల్స్‌లో ప్రాబ్లమ్ ఉంటే, అప్పుడు మనకు గట్టితనం అనేది కోల్పోయి
ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి దారితీయొచ్చు. సో, ఫిజికల్ కాజ్ మెయిన్‌లీ ఏముంటుంది అంటేను, పెనిస్‌లో ఉన్న బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం. సో, దానికి చిన్నపాటి టెస్ట్‌లు కూడా ఉంటాయి. ఆ టెస్ట్ చేసుకోగలిగితే ఎంత సివియర్ ప్రాబ్లమ్ ఉంది, ఆ సివియారిటీ తెలిస్తే అప్పుడు మీకు ట్రీట్మెంట్ అనేది ఖచ్చితత్వంగా తెలుస్తుంది. అదే 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అనుకోండి, కొందరికి 40 ఇయర్స్ ఏజ్ గ్రూపు. యూజువల్‌గా డయాబెటీసు ఇంత ముందు కాలంలో అంటే మీ పేరెంట్సు, మా పేరెంట్సు షుగరు, బీపీ అనేది ఒక 45 ఏజ్ వస్తే వస్తుంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు. ఈవెన్ 25, 30 వాళ్ళకి కూడా షుగర్ డిసీజ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంది. సో, ఈ డయాబెటిక్ న్యూరోపతి, వాస్కులోపతి వల్ల కూడా ఆ వాస్కులారిటీ తగ్గిపోయి అప్పుడప్పుడు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి అది కూడా ఒక కారణం కావచ్చు. అంతేకాకుండా అబ్బాయిల్లో ముఖ్యంగా హార్మోనల్ ఇంబాలెన్స్. అందరికీ కూడా కొన్ని ఇంపార్టెంట్ సెక్స్ హార్మోన్స్ అనేటివి సర్టెన్ ఏజ్ గ్రూప్ తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 13-14 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లోనే స్టార్ట్ అయిపోతాయి. సో, ఈ హార్మోన్స్‌లో ఉన్న ఇంబాలెన్స్ వల్ల కూడా ఈ ఎరెక్షన్స్ అనేవి తగ్గిపోయి ఒక ఫిజికల్ కారణం అనేది తెలుస్తూ ఉంటుంది. సో, నేను ఫైనల్‌గా మీకు ఈ ఎరెక్షన్ గురించి, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గురించి చెప్పేదేమంటే, నిజంగా మీకు భయమే కారణం కావచ్చు. మీరు చక్కగా మంచి ఒక ఆండ్రాలజీ డాక్టర్ గారి దగ్గరికెళ్తే, మీకు నిజంగా భయమే కారణమా? లేదు, లేదు, ఫిజికల్‌గా కారణం కూడా ఉండొచ్చు. ఈవెన్ దో మీ ఏజ్ గ్రూప్ 25 ఉండొచ్చు. వాస్కులారిటీ ఇష్యూ ఉండిండొచ్చు. లేదా మీ నెర్వస్‌నెస్ కారణం అయ్యుండొచ్చు. లేదా హార్మోన్ ఇంబాలెన్స్ ఉండొచ్చు. వీటిని గనుక మీరు క్లియర్ చేసుకోగలిగితే, ఖచ్చితంగా దానికి సంబంధించిన సొల్యూషన్ దొరకగలిగితే సెక్షువల్ లైఫ్ చాలా బావుంటుంది. అండ్ మోస్ట్ కామన్ ఇష్యూస్ చాలామందికి తెలియక మంచిగా చెప్పారు. అంటే ఎక్కడికెళ్ళాలి, ఏం చేయాలి అందరూ ఏంటంటే సైకలాజికల్ ఒక్కటే అనుకోవచ్చు. ఫస్ట్ దానికన్నా ముందు మీరు చెప్పినట్టు చాట్ జీపీటీలో వీటిలో చూసి రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ చిన్న కాదు నుంచి పెద్ద వరకు చూసి ఇంకా భయపడి ఇంకా యాంగ్జైటీ పెంచుకుంటారు. ఇంకోటేమంటేను, ఈ ప్రాబ్లమ్ నాకుంది. క్లోజ్ ఫ్రెండ్ మన వాడికి చెప్దామా అంటే ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నాకు ప్రాబ్లమ్ వచ్చింది. కిరణ్ నా క్లోజెస్ట్ ఫ్రెండ్. చెప్తే ఇన్ఫీరియర్‌గా అంటే నా గురించి ఏమనుకుంటాడు మనవాడు, ఎందుకులే చెప్పకుండా ఉంది గదా! గూగుల్ మాతను అడిగితే అన్నీ చెప్పేస్తుంది గదా! అనేసి మీకున్న ప్రాబ్లమ్ అంటే యూ ఆర్ నాట్ ఓవర్‌కమింగ్ యువర్ సైలెన్స్. తెలియని ప్రాబ్లమ్‌ను మీరు చెప్పుకోలేక ఉండడం వల్ల ఆ ప్రాబ్లమ్ చిన్న చిన్నగా పెరిగిపోయి లాస్ట్‌కి ఏమవుతుంది అంటే, నేను క్లినిక్‌లో చాలా మందిని చూస్తూ ఉంటాను. సార్ నిజంగా నాకు ఇంతకు మునుపు ఎప్పుడు నేను సెక్స్‌లో ఇన్వాల్వ్ కాలేదు. పెళ్లయిపోయింది. మన వాళ్ళు శుభకార్యం అరేంజ్ చేస్తారు కదా సార్! నా ఫస్ట్ నైట్ నేను నా టెన్షన్‌కే ఆవిడ ఆ అమ్మాయి నన్ను చూసి భయపడాల్సిన అంశం వచ్చింది సార్. ఎందుకంటే నాకంతా స్వెటింగ్ వచ్చేస్తుంది. భయపడుతున్నా, చేస్తాను లేదని భయము. ఇంతవరకు నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! అని చాలామంది వస్తూ ఉంటారు. నిజంగా వీళ్ళకి ఒక ఫిజికల్ ప్రాబ్లమ్ ఉండదు. జస్ట్ ఆ సైలెన్స్‌ని ఓవర్‌కమ్ కాక, అంటే తను పెళ్లి కాకముందు బ్యాచిలర్ పార్టీ కూడా వెళ్ళొచ్చాను సార్. బాయ్స్ సినిమాలో చూపిచ్చారు కదా సార్! నా లైఫ్‌లో కూడా అదే సార్. కానీ ఇప్పటికైనా నా ప్రాబ్లమ్‌ను చెప్పగలిగితే, అంటే నేను ఇంతకు మునుపు కూడా మీ వీడియోస్ చూసాను. నాకొక ధైర్యం వచ్చి మీ దగ్గరకొచ్చాను అని చాలామంది వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ చిన్నపాటి టెస్ట్ చేస్తాం అసలు. జస్ట్ ఆ యాంగ్జైటీ, ఆ భయం ఓవర్‌కమ్ అయిపోయి సెక్షువల్ లైఫ్ చాలా బాగుండి 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా క్లినిక్‌కొచ్చి సార్ గుర్తుపట్టారా? 2 ఇయర్స్ క్రితం వచ్చిన్నాను. బట్ సెక్షువల్ లైఫ్ చాలా బాగుంది. మా ఇద్దరి పిల్లలు ఒకసారి మేము కలుద్దామని వచ్చామని చాలామంది వస్తూ ఉంటారు. సో, మీరు దయచేసి ఏదైనా ఉన్న ముఖ్యంగా ఇటువంటి ఇష్యూస్, ముఖ్యంగా ఎరెక్షన్ ఇష్యూస్ ఇప్పటి జనరేషన్‌లో కూడా ఇంకా వీటి గురించి మాట్లాడితే ఇదేమో తప్పేమో, ఇదొక టాబూ లెక్క చూసుకుంటూ ఉండడం కరెక్ట్ కాదు. మీ అందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి, మీకు ప్రాబ్లమ్ ఉంది. ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలుద్దాము అని మీ సైలెన్స్‌కి మీరు ఫుల్ స్టాప్ పెట్టగలిగితే చక్కటి సెక్సువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. గ్రేట్. చాలా రీజన్స్ వీటి వల్ల చాలా డైవర్స్ అయిన రీజన్స్ కూడా ఉన్నాయి ఈ టాపిక్ ఇష్యూ. కరెక్ట్. సో, గ్రేట్. ఇప్పుడు ఎనదర్ మీరు ఎలాగో 13-14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మెన్షన్ చేశారు. ఇప్పుడు మోస్ట్ కామన్‌గా ఎర్లీ మార్నింగ్ వుడ్ అంటారు. లేదా ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్. ఇది ఎంతవరకు కామన్? లేదా కొన్నిసార్లు డెడ్ పెనిస్ సార్ మాకు మార్నింగ్ రావట్లేదు ఎరెక్షన్. సో, మా పెనిస్ డెడ్డా అనే డౌట్‌లతో కూడా చాలామంది యూత్ మనం ఎప్పుడైతే మనం క్వెషనరీస్ అవి చేసామో అట్లా వచ్చినాయి. సో, దీనికి రీజన్స్ ఏంటి? అది ఎంతవరకు నార్మల్? ఎంతవరకు క్యూరబుల్? యూజువల్‌గా ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్ అనేది అబ్బాయిలకి ఎందుకొస్తుందంటేను, మనందరికీ కూడా మగవాళ్ళకు టెస్టోస్టిరోన్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ఎర్లీ మార్నింగ్స్ చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ మనకు టెస్టోస్టెరోన్ ఎక్కువగా ఉంటుందో, ఈ ఇంపార్టెంట్ హార్మోన్ ఇదే కాబట్టి మార్నింగ్ ఎరెక్షన్స్ నార్మల్‌గా వస్తూ ఉంటాయి. చాలామంది అపోహ ఏమంటే, "సార్ నాకు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్ రావట్లేదు. లాస్ట్ 2 వీక్స్‌లో 3, 4 టైమ్స్ రాలేదు సార్.
నాకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చేస్తుంది లేండి సార్. నేను సెక్స్ పెర్ఫార్మ్ చేయలేను లేండి సార్ అని ఒక అపోహలో ఉంటారు చాలామంది. అట్లా అనుకుంటే మరి నైట్ డ్యూటీ చేసేవాడి పరిస్థితి ఏంది? వాడు ఉద్యోగం చేసేదే ఉదయము. ఇంక జీవితాంతం నాకు సెక్స్ లేదు, నా పవర్ లేదులే అనుకోవాలి. సో, విచ్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. సో, ఎర్లీ మార్నింగ్ ముఖ్యంగా ఏమవుతుంది అంటేను మనందరికీ కూడా 2 రకాల స్లీప్ ఉంటుంది. ఆర్‌ఈఎం స్లీప్, ఎన్ఆర్‌ఈఎం స్లీప్. ఆర్‌ఈఎం అంటే ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్. మీరు ఇంకోటి ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీరు చూస్తూ ఉంటారు. మీరు కూడా యూత్‌లో ఉన్నప్పుడు పక్కన మన ఫ్రెండ్ తిడుతుంటాడు. గలీజ్ నాయలా అసలు గబ్బు చేసావు కదరా దుప్పటంతా. అరే నైట్ అంతా 2 వరకు చూస్తున్నా బానే ఉంది. నా పొద్దున 6:00 లేస్తే కదా! అదెందుకు అంటేను తెలియకుండా ఆ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో మనకు డ్రీమ్స్ అంతా వచ్చేది ఆ టైంలోనే యాక్చువల్‌గా. సో, మనకు తెలియకుండా ఎరెక్షన్ వచ్చేసి మన వాడికి ఎజాక్యులేట్ అయ్యుంటుంది. పొద్దున్నే లేసి మన కొలీగ్ గారు తిడుతూ ఉంటాడు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో, మీరెప్పుడూ కూడా నాకు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్ రావట్లేదు కాబట్టి నేను సెక్స్ సరిగ్గా చేయలేనేమో. లేదు లేదు కొందరు అంటుంటారు. అవునారా! నీకు రాదంటే నాకురా అబ్బా! ఎవ్రీడే రా! అసలు వద్దనుకోని చచ్చిపోతున్నా. షార్ట్ మానేసినానురా. నేను మంచి కంపెనీ ఇది. టైట్‌గా ఉండే ఇన్నర్ యేసుకుంటున్నారా. చచ్చిపోతున్నా అంత హార్డ్ వస్తుంది నాకని ఎరెక్షన్. సో, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్ డైలీ వస్తున్నా వీడు సూపర్ ఏదో ఇంక మనోడు దుమ్ములేపుతాడు. 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా ఒకే రోజు సెక్స్ అబ్బా! పవర్ అనుకోవడం తప్పు. అప్పుడప్పుడు నాకు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్ రాకపోతే నేను సెక్స్ చేయలేను. అది కూడా తప్పు. మీరెప్పుడు భయపడాలంటే ఎవరైనా సరే చూసే వ్యూయర్స్‌కి చెప్తున్నా అండి. సార్ కంటిన్యూయస్‌గా 2 మంత్స్ నుంచి నాకసలు ఎరెక్షనే మార్నింగ్ పూట రావట్లేదు. సో, మోర్ దాన్ 2 మంత్స్ డ్యూరేషన్ ఉంటే అప్పుడు ఆలోచించొచ్చు. కానీ ఇందులో ఇంకో మతలబుంది. సార్ ఈ 2 నెలల్లో మార్నింగ్ రాలే గానీ సార్, మధ్యాహ్నం మాత్రం రొమాంటిక్‌గా మా కొలీగ్ ఉంటుంది సార్. మీకు చెప్పకూడదు గానీ చెప్తున్నా గానీ, ఆ పిల్ల ఇట్లా టచ్ అవుతుంటే ఒరుస్తుంది సార్. నాకు ప్రాబ్లమ్ లేదు కదా సార్. నిజంగానే ఆ అబ్బాయికి ప్రాబ్లమ్ లేనట్టు. సో, కాబట్టి ఓన్లీ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్‌నే ఒక పారామీటర్‌గా తీసేసుకొని, ఇక నాకు ఎరెక్షన్ రావట్లేదు కాబట్టి, నా హార్మోన్స్ అంతా పడిపోయి, నేను సెక్స్ చేయలేనేమో అనే అపోహలో ఉంటే మాత్రము దాని నుంచి మీరు బయటికి రావాల్సిందే. ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్ టీనేజ్ ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది. ఇప్పుడు చాలామంది అంటే అప్పట్లో ఏంటంటే ఇప్పుడు చూసేటప్పుడు కొంతమంది పస్ అనుకుంటారు. ఇజాక్యులేషన్ ఆ పిల్లలకి యంగ్ ఏజ్ గ్రూప్‌లో తెలీదు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎరెక్షన్స్ వస్తున్నాయంటే అదొక పెద్ద సిగ్గు. అదంతా దాచుకొని నడవటం, చాలా ఇన్‌కన్వీనియంట్‌గా నడవటం. దీంతో పాటు పస్ వచ్చేసింది ఏదో అయిపోయిందని చెప్తారు. ఎవరికి చెప్పాలో తెలీదు. ఏం చెప్పాలో తెలీదు. అది మోస్ట్‌లీ కామన్ అని తెలుసు. యూజువల్‌గా ఏ ఏజ్ గ్రూప్‌లో స్టార్ట్ అవ్వచ్చు? అండ్ ఎంతవరకు నార్మల్? ఇన్ కేస్ మరీ ఇబ్బందిగా ఉంటే ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి డాక్టర్? యూజువల్‌గా 12 ఇయర్స్ లేదా 13 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్‌లో మీరెప్పుడైనా వింటే ఎక్కువ అమ్మాయిల గురించి అమ్మాయి పెద్ద మనిషి అయింది. 12-13 ఇయర్స్‌లో అని మినార్క్ అంటారు. అట్లే అబ్బాయిలకు కూడా స్పెర్మార్క్ అని ఒకటుంటుంది. అది చాలామంది ఏమంటేను ఆహ్, అమ్మాయిలే ఈ రెగ్యులర్ సైకిల్స్, మెన్సెస్ వస్తాయి కాబట్టి ఫోకస్ చేస్తారు గానీ, అబ్బాయిలకు కూడా 12-13 ఇయర్స్ ఏజ్ గ్రూప్. చాలామంది పేరెంట్స్ వస్తూ ఉంటారు క్లినిక్ అన్నికి. ఏమనంటే, "సార్ మా వాడికి ఇంతనే ఉంది సార్. ఇదేమన్నా పెంచచ్చా? వీడేమో మొన్న ఫ్రెండ్స్‌తో కలిసినప్పుడు నలుగురు, ఐదుగురు అన్నారంట" అని. సో, వాళ్ళంతా పాపం తెలియక 16, 17 లేదా ఆ అబ్బాయి 10థ్ క్లాస్ అయిపోయినాక వస్తూ ఉంటారు. మీరడిగినది చాలా మంచి ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. పేరెంట్స్‌కి ఎప్పుడైనా డౌట్ ఉంటే ముఖ్యంగా నేను మదర్స్ కంటే ఫాదర్‌ని ఫోకస్ చేయమని చెప్తాను. 12 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఎప్పుడన్నా బెడ్ వెట్టింగ్ కాకున్నా అంటే బెడ్ వెట్టింగ్ అంటే జనం మళ్ళా యూరినేషన్ అనుకుంటారు కాదు. మీకు తెలుస్తుంది. సో, వాళ్ళకి తెలియకుండా ఎరెక్షన్ వస్తూ ఉంటుంది. మార్నింగ్‌కి ఎజాక్యులేషన్ అయిపోతూ ఉంటుంది. సో, 12-13 ఇయర్స్‌లో రావాలి. అంతే కాకుండా పెనిస్ గురించి డౌట్ చిన్నదిగా ఉందో అట్లా ఉందనుకుంటే పర్ఫెక్ట్ ఏజ్ గ్రూప్ 12 ఇయర్స్‌లో వస్తే వాళ్ళకు ఆ టైంలోనే బోన్ గ్రోత్ అవన్నీ సెటిల్ అయ్యే టైం కాబట్టి, మేమేదన్నా హార్మోనల్ ఇష్యూ ఉంటే చక్కటి ట్రీట్మెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ చక్కగా ఇచ్చి, ఆ ఏజ్ గ్రూప్‌లో ఉండే వాళ్ళను కరెక్ట్‌గా ఫ్యూచర్‌లో రేపొద్దున ఎప్పుడైనా వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉంటాము. కానీ కొందరికి అబ్బాయిలకు ఈ సీమన్ అనేది తెలియకుండా వెళ్తూ ఉంటుంది. అది యూరిన్ అనుకుంటూ ఉంటారు కొందరు. సో, వాళ్ళకి కూడా ఏమంటే ఈ అబ్బాయిలు ఈ ఏజ్ గ్రూప్‌లో ఇటువంటి టాపిక్స్ కానీ, పాడ్‌కాస్ట్ చూడరు కాబట్టి పేరెంట్స్ కొంచెం ఫోకస్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది కరెక్టు. 12-13 ఇయర్స్ అబ్బాయిలకు కరెక్ట్‌గా అది వాళ్ళ స్పెర్మటోజెన్సిస్ స్పెర్మ్ ప్రొడ్యూస్ అయ్యేది కానీ, సీమన్ వచ్చేది ఆ వైట్ మనం ఏదైతే అనుకుంటామో వీర్యము వచ్చే సమయం అదే కాబట్టి, ఆ ఏజ్ గ్రూప్‌ను పేరెంట్స్ ఫోకస్ చేయగలిగితే దట్స్ ఏ కరెక్ట్ టైమ్. ఏదైనా ఉన్నా కూడా ట్రీట్ చేసుకుంటుంది. సో, మీరనేదేంటంటే ఫీమేల్స్ లాగే బాయ్స్‌కి కూడా సైకిల్స్ సైకిల్స్ ఇన్ ద సెన్స్ అదర్ కరెక్ట్. సైక్లికల్ పీరియడ్‌గా ఉండే చేంజెస్ ఉంటది.
అలాగే వాళ్ళు చెప్పుకోవడానికి మెయిన్ బాయ్స్ అనగానే వాళ్ళు ఎవరికి ఎక్కువ చెప్పుకోలేరు, డిస్కస్ చేయలేరు కాబట్టి ఫాదర్స్ ఎక్కువ ఫోకస్ చేసి బాగుంది. వాళ్ళ పిల్లల్ని గైడ్ చేసి అప్పుడప్పుడు మాట్లాడి అప్పుడప్పుడు చెప్తుంటే బాగుంటుంది హెల్త్. ఎస్. గ్రేట్. ఇప్పుడు నెక్స్ట్ మనం వస్తే ఈ మధ్యన జిమ్ టాపిక్. నేను ఏంటంటే జిమ్కి వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళే డయాగ్నోస్ చేస్తారు. నువ్వు కోచ్ అవ్వచ్చు ఎవరైనా ఉంటే కొంచెం బాడీ బిల్డింగ్ అని అనగానే ఈ ఏజ్లో బ్రో నీకు బాడీ బిల్డ్ అవ్వట్లేదంటే లో టెస్టోస్టెరోన్ ఉందేమో ఒకసారి టెస్ట్ చేయించుకుని మంచిది ఒకసారి చూపించి వీళ్ళు ఫస్ట్ డయాగ్నోస్ చేస్తారు. దాంతో వీడు పరిగెట్టుకొని వచ్చి సార్ మాకు ఇలా అవుతుందంటే ఎలా తెలిసిందిరా బాబు అంటే జిమ్‌లో ఇలా అయిందంటే. అది ఎంతవరకు ట్రూ? అసలు లో టెస్టోస్టిరాన్ ఎప్పుడు డయాగ్నోస్ చేయాలి? అసలు అది వచ్చే వల్ల దానికి వచ్చే సింప్టమ్స్ ఏంటి? ఇవి ఒక్కసారి మనకి చెప్తే బాగుంటుంది. సో, యాక్చువల్‌గా జిమ్‌కెళ్ళడము ఎప్పుడూ తప్పు కాదు. అబ్సల్యూట్‌లీ యెస్. ఎందుకంటే మనకున్న ఈ లైఫ్ స్టైల్‌లో ఈవెన్ డాక్టర్స్ అనండి ఎంతసేపున్నా కూర్చొని ఫిజిషియన్స్ లేదా సర్జన్స్ నిలబడి సర్జరీ చేస్తూ ఉంటారు. సాఫ్ట్‌వేర్ వాళ్ళు మనకేం తెలియకుండా లేనిది లేదు. 24 అంటే వాళ్ళకున్న జాబ్ రీత్యా ట్రంప్ లాంటోళ్ళు నెక్స్ట్ ఇంకోరు వస్తారని భయంతో ఈ ఉద్యోగం ఉంటే చాలులే అనేసి మన లైఫ్ స్టైల్ ఎప్పుడు సిస్టమ్ ముందర కూర్చొని మనం అట్లే ఉండి చేస్తూ ఉంటాం కాబట్టి జిమ్‌కెళ్ళడం అబ్సల్యూట్‌లీ కరెక్ట్. జస్ట్ టు ఇంప్రూవ్ అవర్ రెగ్యులర్ హెల్త్. నాట్ ఓన్లీ ది సెక్షువల్ హెల్త్ రెగ్యులర్ హెల్త్ కోసమైనా. బట్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మనం అందరం కూడా ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్‌లో సార్ జిమ్‌కి పోతేనే కదా! యెస్. బాడీ సార్. ఏ హీరో తెలుగు హీరో అసలు మనోడికి సిక్స్ ప్యాక్ ఉందనే ఒక సినిమా తీసేస్తున్నారు. ఓన్లీ ఆ మూవీ ఎందుకు అంటే జస్ట్ సిక్స్ ప్యాక్ చూపించుకోనికి. మన 10th అయినా మన పిల్లలంతా కూడా ఏం చేస్తున్నారంటే జిమ్‌కెళ్తూనే బాస్ చూసావుగా నేనేం సిక్స్ ప్యాక్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు గానీ అట్‌లీస్ట్ మా బ్యాచ్‌లో 6 మెంబర్స్ ఉంటే అట్‌లీస్ట్ నేను థర్డ్ ర్యాంక్‌లో అన్నా ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా బాడీ మాత్రం బిల్డప్ కావాలి అంటారు. సో, దాంట్లో భాగంగా ఎవరికైనా తెలిసిందేంటి అంటే జిమ్‌లో ట్రైన్ ఇచ్చే అబ్బాయికి తెలిసిందేంటి? ఓహ్! మజిల్ మాస్ పెరగాలి. తనకున్న నాలెడ్జ్‌కి ఏమనుకుంటారంటే ఓహ్! టెస్టోస్టెరోన్ గనక బూస్ట్ చేయగలిగితే మనోడికి మజిల్ మాస్ వస్తుంది. సో, డోపింగ్‌లో కూడా ఇది లేదనేగా వీళ్ళు తీసుకుండేది. కాబట్టి టెస్టోస్టెరోన్ ఇచ్చేద్దాం. మనోడికి పిచ్చెక్కుతుంది బాడీ అని. నిజంగా చాలామంది అనుకునేదేమంటే టెస్టోస్టిరోను కేవలం మజిల్ మాస్‌కే అనుకుంటారు. కాదండి. అమ్మాయిలకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎంత ఇంపార్టెంటో, అబ్బాయిలకు టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ అంత ఇంపార్టెంటు. టెస్టోస్టిరోన్ నిజంగా తక్కువగా ఉంటే ఒక 4-5 సింప్టమ్స్ చాలా కామన్‌గా వస్తాయి. మీ సెక్సువల్ మూడ్ మీద ఈవెన్ డిజైర్ తగ్గొచ్చు. లేదా మీ సెక్స్ మూడ్ ఎలివేషన్ తగ్గిపోతూ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. రెండవది మనం ఇందాక అనుకున్న మజిల్ మాస్. కరెక్ట్. ట్రూగా మజిల్ మాస్ బాగుండాలంటే అందుకే అమ్మాయిలతో పోల్చుకుంటే ఎందుకు అబ్బాయిలకు బాడీ ఉంటుందంటే బికాస్ ఆఫ్ దేర్ గుడ్ టెస్టోస్టెరోన్ లెవెల్స్. థర్డ్ థింగ్ బోన్ స్ట్రెంగ్త్. మీరు చూడండి అబ్బాయి కొట్టినంత షాటు ఈవెన్ సినిమాల్లో కూడా ఎక్కడైనా చూసారా? అమ్మాయి ఏదో బాడీ బిల్డర్ అయితే తప్ప కొట్టలేరు. బికాస్ ఆఫ్ దేర్ బోన్ స్ట్రెంగ్త్. అది కూడా దానికి కూడా టెస్టోస్టెరోన్ ఇంపార్టెంట్. నాలుగోది నిద్ర సరిగా పట్టట్లేదన్న అబ్బాయిల కారణం కూడా లో టెస్టోస్టెరోన్. కామన్‌గా చూస్తూ ఉంటాను నేను. ఇరిటేషన్. లో టెస్టోస్టెరోన్ ఉన్న వాళ్ళు ఈ మధ్యలో నా క్లినిక్కు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా వస్తున్నారు. సార్ మా ఆయన ఎందుకో ఈ నడుమ ఇరిటేట్ అవుతున్నారు అంటే, అమ్మా మీ మీద కోపమో, ప్రేమ లేకనో కాదు. ముందు ఒకసారి నాకు టెస్టోస్టెరోన్ చేయించండి. టెస్టోస్టెరోన్ తక్కువ ఉన్నా కూడా ఇరిటేట్ అవుతుంటాను. మీరేం పెద్ద మీ మీద ప్రేమ లేదని భయపడొద్దు అని చెప్తూ ఉంటాను. సో, ఇవన్నీ కూడా లో టెస్టోస్టెరోన్ ఉండేది. సో, ఎప్పుడైతే ఈ టెస్టోస్టెరోన్ తక్కువుందనేసి వీళ్ళు జిమ్‌లో ఉన్న ట్రైనర్స్ వీళ్ళకు టెస్టోస్టెరోన్ బూస్ట్ చేయాలనేసి ఇమ్మీడియేట్‌గా ఇంజెక్షన్ కూడా మొదలుపెట్టారు. ఇప్పుడేమవుతుందంటే మజిల్ పెరుగుతుంది, బాడీ వస్తుంది. బట్ దాని ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఎనీ ఫార్మ్ అది టాబ్లెట్ కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు, డెపోట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ముఖ్యంగా స్పెర్మ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మనకు స్పెర్మ్ చక్కగా ప్రొడక్షన్ కావాలి అంటే ఇప్పుడు జిమ్‌కెళ్ళే వాళ్ళంతా కూడా యూజువల్‌గా అప్పుడే పెళ్లయ్యుండొచ్చు. లేదా అమ్మాయి మెచ్చుకోవాలంటే కావాల్సిన ఒక పార్ట్ ఇది కాబట్టి జస్ట్ పెళ్ళికి ముందు వెళ్తూ ఉండొచ్చు. సో, స్లోగా ఏమవుతుందంటేను ఆ టెస్టోస్టెరోన్ తీసుకోవడం వల్ల టెస్టిస్‌లో ఉన్న రెగ్యులర్ ఇంట్రా టెస్టిక్యులర్ టెస్టోస్టెరోన్ తగ్గిపోయి బ్లడ్‌లో ఎక్కువ ఉంటుంది వీళ్ళకు. మజిల్ వస్తుంది. బట్ స్పెర్మ్ ఉత్పత్తికి కావాల్సిన ఈ టెస్టోస్టెరోన్ అనేది ఏదైతే ఉందో అది నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ బ్రెయిన్‌కి సిగ్నల్ ఇవ్వడం వల్ల తగ్గిపోయి, స్పెర్మ్ తగ్గిపోయి నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళు పెళ్లయింది, 1 ఇయర్ అయింది, 2 ఇయర్ అయింది. ఏంటబ్బా! పిల్లలు పుట్టట్లేదని చూస్తే వాళ్ళ స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. సో, ఎప్పుడైనా సరే మీరు జిమ్‌కెళ్ళడం యెస్ కరెక్ట్. మీకు లో టెస్టోస్టెరోన్స్ ఉన్నట్టుంది అని మీ జిమ్ ట్రైనర్ చెప్తే, ఆయన సలహా తీసుకోను తప్పులేదు సార్. మా ట్రైనర్ ఇట్లా అంటున్నారు. మీరు ఆలోచించి పాజిటివ్‌గా మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిస్తే మీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మీరు నెక్స్ట్ ఫర్టిలిటీ ఆల్రెడీ మీకు ఇద్దరు పిల్లలయిపోయారు. మన ఓన్లీ కన్సర్న్ బాడీ చక్కగా ఉండాలి. సో, ప్లస్ చాలా హ్యాండ్సమ్‌గా ఉండాలని మీరనుకున్నారు.
నేనే చెప్తాను. నేనే ఇస్తాను వాళ్ళకి టెస్టోస్టెరాన్. తప్ప మీరు ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్‌లో ఉండి పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే మాత్రము ఖచ్చితంగా టెస్టోస్టెరాన్ మీకు తక్కువ ఉందని డౌట్ ఉంటే ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలవడమే కరెక్ట్. తప్ప ఓన్లీ ట్రైనర్ చెప్పిన మాట వినొద్దు అని నేను చెప్పను. వినండి. ఆయన సజెషన్ తీసుకోండి. డెసిషన్ మీరు మాత్రం ఆండ్రాలజీ డాక్టర్ గారికి ఇవ్వడమే కరెక్ట్. గ్రేట్. ఇప్పుడు 2 కొత్త పాయింట్స్ చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తీసుకోగానే ఎక్స్టర్నల్ టెస్టోస్టెరాన్ ఇస్తే, ఇంజెక్షన్ రూపంలో గాని ఏదైనా ఇస్తే బాడీలో స్పెర్మ్ దాని క్వాలిటీ అవ్వదు. దాని ప్రొడక్షన్ గాని తగ్గుతుంది. ఇలా కాకుండా టెస్టికల్స్ ష్రింక్ అవుతుందని కూడా చెప్తున్నారు. సైజ్ తగ్గిపోతుంది. అది ఎంతవరకు ట్రూ అది? నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు ఎప్పుడైతే మీరు ఎక్స్టర్నల్‌గా ఇచ్చే టెస్టోస్టిరోన్ బ్లడ్‌లో కావాల్సినంత లెవెల్ కంటే ఎక్కువైపోతుంది లేదా ఉన్న లెవెల్ ఉంటుందో హ్మ్. వెంటనే మనకు బ్రెయిన్‌కి సిగ్నల్ వెళ్ళిపోతుంది. పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది. హ్మ్. దానికి సిగ్నల్ వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఒక ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ఉంటుంది. సో, కావాల్సినంత టెస్టోస్టిరోన్ ఉంది కదా! నా పని చాలు అనేది ఆపేస్తుంది. సో, అప్పుడు అది టెస్టిస్‌కి సిగ్నల్ ఇవ్వడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే టెస్టిస్‌కి సిగ్నల్ ఇవ్వడం తగ్గిపోతుందో స్లోగా దాని పని ఏంటి టెస్టిస్‌ది? ఒక టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయడం. నువ్వు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇచ్చేసావు. నాకేంటి పని? రెండవది స్పెర్మ్ ప్రొడ్యూస్ చేయడం. ఆల్రెడీ బ్రెయిన్ నుంచి ఎఫ్ఎస్‌హెచ్ సిగ్నల్ వచ్చింది. కావాల్సినంత ఉంది. నువ్వు స్టాప్ చేసేసేయాలి. హ్మ్. స్లోగా మీకు తెలియకుండా సింక్ అవుతూ ఉంటుంది. మీరు అబ్బుర అంటే మీరు సడెన్‌గా సర్ప్రైజ్ అయ్యే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే యూ కెన్ క్యాచ్ మీ. జిమ్ ట్రైనర్ సార్ మేము ఒక 7 ఇయర్స్ జిమ్‌లో ట్రైనర్‌గా వర్క్ చేస్తున్నాను సార్. నేను అప్పుడప్పుడు డైరెక్ట్ టెస్టోస్టెరాన్ అవి ఇవి నాకు తెలుసు కాబట్టి తీసుకుంటూ ఉంటాను. హ్మ్. ఇప్పుడేంటి మా అంటే సార్ 3 ఇయర్స్ అయింది పిల్లలు లేరు. ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళ టెస్టిస్ మీరు నమ్మరు 1 సీసీ బఠానీ గింజంత ఉంటుంది. సార్ నేను ఇదే చెప్పబోయాను సార్. మీరే ఎగ్జామినేషన్ అంటే నేను చెప్పలేదు అంటుంటారు ఆ అబ్బాయి. ఏమ్మా అంటే లేదు సార్ నేను ఐ యూజ్డ్ టు టేక్ రెగ్యులర్ టెస్టోస్టెరాన్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు తీసుకున్నాను. సో, ఇప్పుడేం స్లోగా సింక్ అయిపోయి ఇప్పుడేంటి మా అంటే స్పెర్మ్ ఈజ్ 0. మరి ఏంటి సార్ వీళ్ళకి కాదా? అంత తక్కువ టెస్టిస్ సైజ్ వచ్చినా కూడా అట్‌లీస్ట్ 6 మంత్స్ మాక్సిమం 1 ఇయర్ వాళ్ళు తీసుకోవడం ఆపగలిగితే మనము ఆ టెస్టోస్టెరాన్ అంటే ఇంట్రా టెస్టిక్యులర్ టెస్టోస్టెరాన్ పెంపొందించని కొన్ని స్పెషల్ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇచ్చేసి స్లోగా ఇంత ముందున్నంత టెస్టిస్ ఉండదు కానీ కొంచెం పరిమాణం పెరుగుతుంది. దాంతో పాటు ఏమవుతుందంటే స్లోగా స్పెర్మ్ ప్రొడక్షన్ మొదలయ్యి వాళ్ళకి అట్‌లీస్ట్ న్యాచురల్ కాకుండా ఐయుఐ విధానంలోనైనా చాలామంది వస్తూ ఉంటారు. న్యాచురల్‌గానే వాళ్ళకు ఐయుఐ విధానం ద్వారా స్పెర్మ్ పెరిగి చక్కగా పిల్లలు పుట్టడం అనేది కూడా జరుగుతుంది. సో, దీనికోసం భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ డాక్టర్‌ని గనక మీట్ అయితే యెస్. అది మళ్ళీ రీగెయిన్ అవ్వచ్చు మొత్తం. అబ్సల్యూట్‌లీ బట్ యెస్. అందరికి చాలా కాషియస్‌గా ఉండాల్సిందేంటంటే జిమ్‌కెళ్ళి సప్లిమెంట్స్ అండ్ ఈ టెస్టోస్టెరాన్ తీసుకునేటప్పుడు వెరీ కేర్‌ఫుల్ ఉండాలి. ఈ కాంప్లికేషన్స్ యెస్. ట్రూ. అండ్ ఇప్పుడు జిమ్‌లో వీటితో పాటు స్టెరాయిడ్స్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు సజెస్టబుల్ ఆర్ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? వెయిట్ గెయిన్ గాని, లిబిడో పోవటం గాని చాలా వస్తాయంటారా? ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే యూజువల్‌గా ఏమవుతుందంటే యాక్చువల్‌గా ఎప్పుడైతే స్టెరాయిడ్ కాంపోనెంట్ నాట్ ఓన్లీ టెస్టోస్టెరాన్ తీసుకుంటే వీళ్ళకేమవుతుందంటే తెలియకుండా వీళ్ళలో ఉన్న హార్మోన్స్ అన్ని ఇంబాలెన్స్ అయిపోతాయి. అబ్బాయిలు ముఖ్యంగా ఈ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ ఈ రేషియో 1:10 మెయింటైన్ అవుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఎప్పుడైతే ఈ రేషియో ఉండదో వాళ్ళకు తెలియకుండానే టెస్టోస్టిరోను, ఈ ఈస్ట్రోజన్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకు పెరిఫెరల్ ఫ్యాట్‌లో ఈస్ట్రోజన్ లేడీస్ హార్మోన్‌గా కన్వర్ట్ అయిపోయి స్లోగా వాళ్ళకు అంటే యూజువల్‌గా అందరం మనం గమనించేది ఏమంటే చెస్ట్ పెరుగుతుంది. కొందరు చాలామంది వస్తూ ఉంటారు. సార్ నేను ఇవి తీసుకున్నాను ఎవరిని కలుస్తామా? నేను జనరల్‌గా ఈ చెస్ట్ పెరిగిన అబ్బాయిలకు ట్రీట్మెంట్ చేయను. మన మంచి ఫ్రెండ్ ఉన్నారు వెళ్ళమని చెప్తూ ఉంటాను. హ్మ్. వాళ్ళకు ఒకటి ఎంత స్ ఇన్ని రోజులు వాడిన టాబ్లెట్స్, ఆ స్టెరాయిడ్స్ స్టాప్ చేసినా గూడా కొందరికి మైక్రో సర్జరీ విధానం ద్వారా ఆ గైనకోమాస్టియా అంటాం మనము. హ్మ్. దాన్ని మంచి ప్లాస్టిక్ సర్జన్ మా మిత్రుడు గురువు దగ్గర పంపిస్తూ ఉంటాను. సో, నేను ఆపిన టాబ్లెట్స్ కొంచెం వర్కౌట్ అయితాయి. తను చేసిన మైక్రో సర్జికల్ విధానం ద్వారా గూడా తగ్గిపోయి నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ బావుందని వచ్చి నాకు అప్పుడప్పుడు వాళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు. ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఉంటారు. సార్ దగ్గరికెళ్ళాము, చేయించుకున్నాము. రియల్‌గా నౌ వి ఆర్ హ్యాపీ. మీరు చెప్పినప్పటి నుంచి కూడా మేము మళ్ళీ వాటి జోలికి వెళ్ళకుండా మా లైఫ్‌ని చక్కగా గడిపేస్తున్నామని చెప్తూ ఉంటారు. సో, స్టెరాయిడ్స్ తీసుకోవడం విచ్ ఈస్ నాట్ కరెక్ట్. కొందరికి అవసరం ఉంటుంది. అది ఎంత డోస్ అనేది కూడా ఒక మంచి ఆండ్రాలజీ డాక్టరు అవసరమైతే ఇన్ కొలాబరేషన్ విత్ ఎండోక్రైనాలజిస్ట్ మేము డిస్కస్ చేసి వాళ్ళకి ఆ హార్మోన్ బ్యాలెన్స్ ఉండే విధంగా హెల్ప్ చేస్తూ ఉంటాం. ఇవి సెన్సిటివ్ నార్మల్ టాబ్లెట్స్ వేరు, స్టెరాయిడ్స్ హార్మోన్స్ వేరు. టోటల్ బాడీ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్‌పర్ట్స్ ఒపీనియన్ లేకుండా, సజెషన్స్ లేకుండా తీసుకోవడం కరెక్ట్ కాదు. కరెక్ట్. గ్రేట్. ఇప్పుడు ఎనదర్ ఇష్యూస్ మేజర్ పెనిస్ కర్వేచర్ పేరెంట్స్ డిసీజ్ కోసము. దీనికోసం చాలామంది చెప్పుకోలేరు, అడగలేరు. చాలా డౌట్స్‌తో చాలా లేట్ కండిషన్స్‌లో వస్తుంటారు. వాళ్ళ కోసం ఏమన్నా చెప్పగలిగితే ఒకసారి? అబ్బాయిలంతా
గూగుల్ సెర్చ్ చేసేది రెండే 2 టాపిక్స్ హైయెస్ట్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్, సీగ్రెస్ కన్నం అంటారు. సెకండ్ ర్యాంక్ ఈజ్ ద పినియల్ కర్వేచర్. అసలు యాక్చువల్‌గా చాలామందికి దీని మీద అపోహ. నిజంగా కర్వేచర్ ఉందా? లేదా? ఈ కర్వేచర్ ఉంటే నేను ఇంటర్‌కోర్స్‌లో పాల్గొనొచ్చా? లేదా? అని. యూజువల్‌గా పినియల్ కర్వేచర్ 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి కంజెనిటల్ కర్వేచర్ అంటారు. దీనికి సింపుల్ ఉదాహరణ చెప్తాను. సో, ఊయల్లో అబ్బాయిని ఉంచుతూ ఉంటారు. సడెన్‌గా వాడు నిద్ర లేచే సమయంలో మూతి మీద పోసుకుంటున్నావు. మూతి మీద అంటే వాడికి తెలియకుండా ఇలా ఆ పెనిస్‌కొచ్చే కారవాయి వాడి మూతి మీదకే యూరిన్ పోసుకుంటూ ఉంటారు. ఇది చాలామంది చాలా కామన్‌గా చూస్తారు. లేదా వీడి అన్న ఉంటారు. ఇంకోరెవరో వాడి కాళ్ళ దగ్గర పడుకొని ఉంటారు. వాళ్ళ బాబాయో, వాళ్ళ మామనో ఎవడో ఒకడు వచ్చి వీడిని చూసి పోదామని. గబ్బు పట్టించావు కదరా! మూతంతా పోస్తివే అప్పుడే పోయాల. సో, అట్లా అంటే ఈ కంజెనిటల్ కర్వేచర్ అనేది ఎప్పుడో చిన్నప్పటి నుంచో అప్పుడు మనం సరదా అనుకోనుంటాము. ఆ తర్వాత కరెక్ట్ అవుతుందిలేమో అనుకోనుంటారు. అది కూడా కరెక్టే. సో, యూజువల్‌గా ఈ కంజెనిటల్ కర్వేచర్స్ అప్ టు 20 డిగ్రీసు ఎటువంటి ట్రీట్‌మెంటు అవసరం లేదు. ఇది మీకు ఏ ఏజ్ ఉన్నా కూడా అట్లే ఉంటుంది. మనం భయపడాల్సింది ఏమంటే అక్వైర్డ్ కర్వేచర్స్ అంటే ఏంటంటే సర్టెన్ ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత వస్తాయి. అందులో మోస్ట్ కామన్ ఏం చెప్పొచ్చంటే ఈ పెరోనిస్ డిసీజ్ అని ఉంటుంది. ఇది మోస్ట్ వచ్చేది 10-15%లోనే గానీ రిలేటివ్‌గా మోస్ట్ కామన్. వాళ్ళకేమవుతుందంటే ఒక ప్లాక్, ఒక ఫైబ్రోబ్లాస్ట్ అనే సెల్స్ అన్నీ కూడా అవి ఆ ఫైబ్రోసిస్ ఒక చోట చేరిపోయి చిన్నగా సైజ్ పెరగడం జరుగుతూ ఉంటుంది. హార్డ్ అయిపోతుంటుంది. దానివల్ల కర్వ్ వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ అక్వైర్డ్ కర్వేచర్. ఇంకోటేమంటేను పొజిషన్ ఆఫ్ సెక్స్. రెండోది టైప్ ఆఫ్ సెక్స్. మీరు ఎప్పుడైనా పార్న్ వీడియోస్ చూస్తుంటే నీకు టైప్ ఆఫ్ సెక్స్ కావాలంటే, "ఏం సార్ మీరు ఎక్కువ చూస్తారని నన్ను అడగద్దండి. ఎడ్యుకేషన్ కోసం కూడా కొన్ని పార్న్ వీడియోస్ ఉంటాయి. అందులో అప్పుడప్పుడు నేను హార్డ్ కోర్ సెక్స్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది. హార్డ్ కోర్ సెక్స్ అంటే అగ్రెసివ్ సెక్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో అప్పుడు తెలియకుండా క్లిక్ అని చిన్న సౌండ్ వస్తుంది. సో, ఎక్కడైతే ట్రామా అయిపోతుందో స్లోగా గ్రోత్ అయిపోయి ఆ పెనిస్ చిన్నగా కర్వ్ అయిపోతూ వస్తుంది. సో, ఇది వన్ ఆఫ్ ది రీజన్. తర్వాత పొజిషన్స్. నార్మల్ మిషనరీ పొజిషన్స్‌లోనే కొందరికి ఏమవుతుంది అంటేను సడెన్‌గా ఇంటర్‌కోర్స్‌లో పాల్గొన్నప్పుడు పెనిస్ కంప్లీట్ ఔట్ ఆఫ్ వెజైనా వచ్చి నెక్స్ట్ టైమ్ వెళ్ళేటప్పుడు సడెన్‌గా వాళ్ళ పెల్విక్ బోన్ అంటాము. ఆ బోన్ కూడా సడెన్‌గా అంటే ఆ ప్లెజర్‌లో వాడికి ఇది ఫ్రాక్చర్ అయిపోతుంది. నాకు పెరోనిస్ కర్వ్ వచ్చేసి ఎవడు ఆలోచించడు. సో, అటప్పుడు టకీమని బోన్‌కి తగిలినప్పుడు కూడా చిన్న ఇంజ్యూరీ అయిపోయి వాళ్ళకు వీళ్ళు కొంచెం కాషియస్‌గా ఉండాలి. ఇమ్మీడియేట్‌గా ప్రెజెంట్‌గా మనం ఏమనుకుంటామంటే కొందరికి అసలు పెయిన్ ఉండదు. స్వెల్లింగ్ ఏమీ ఉండదు. సార్ నిదానంగా నేను గమనించాను సార్. లాస్ట్ ఈ 6 వీక్స్‌లో కొంచెం ఎందుకోసారి ఇంటర్‌కోర్స్ చేస్తుంటే కర్వ్ అయినట్టు అలా కిందికో, పైకో ఉంటుంది. సో, ఈ ఈ ప్రాబ్లము ఆ 6 వీక్స్‌లో ఎవరైతే నోటీస్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు మాత్రం మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది. ఎందుకంటేను అది స్లోగా పెరిగిపోయి కర్వేచర్ ఎక్కువైపోయి ఈవెన్ ఈ అబ్బాయికి ఇంటర్‌కోర్స్‌లో పాల్గొన్నప్పుడు ప్రాబ్లమ్‌గా ఉంటుంది. పార్ట్నర్స్ కూడా పెయిన్ అనో లేదా డిఫరెంట్ పొజిషన్‌లో వాళ్ళు ఆ ఫ్యాంటసీ ఉన్నవాళ్ళు ఎంజాయ్ చేసే క్రమంలో ఆ ఫీమేల్స్‌కి ఆ ఫ్యాంటసీ దొరక ఆ కర్వేచర్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అప్ టు యాక్చువల్‌గా బుక్స్ ప్రకారం చెప్తే 30 డిగ్రీస్ అనొచ్చు. బట్ నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నాను. 20 డిగ్రీస్ వరకు అసలు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు. అందుకే నేను ఇంకోటి చెప్తూ ఉంటాను. మీరు ఒకవేళ కర్వేచర్ అని ఫీల్ అయితే, సార్ నాకు కర్వేచర్ ఉందని వస్తే ఎవ్వరికీ నార్మల్‌గా ఉన్న పెనిస్‌లో తెలీదు. సో, ఒక 10 ఆర్ 15 సెకండ్స్ వీడియో ఇది కూడా ముందే తీసుకొని రండి అని చెప్తాను. మీరొచ్చేటప్పుడే సార్ నేను మాస్టర్బేట్ చేసుకున్నాను. నా కర్వేచర్ ఇలా ఉంది. ఇది ప్రాబ్లమా లేదా అని. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటేను, సార్ నేను ఎగ్జామిన్ చేస్తానమ్మా నాకంతా బానే ఉంది. నాకేం కర్వేచర్ అనిపించట్లే అని మాట్లాడుతూ ఉంటాము. మనోడు నా క్లినిక్‌లో కింద మాస్టర్బేట్ చేసి సార్ ఒక్కటి చూడొచ్చు సార్ అని. ఇది కూడా చూసాను నేను. నేను నిజం చెప్తున్నాను. అరే బాబు! నేను చెప్పింది అందుకే. ఇప్పుడు నువ్వు నాకు మాస్టర్బేషన్ చేసి నువ్వేం ఫిగర్‌వి కాదు బాబు. నేను చూడనీకి. చక్కగా ఇంటి దగ్గరే ఒక 10-15 సెకండ్స్ మీరు ప్రైవసీగా మాస్టర్బేట్ చేసేసి, ఆ వీడియో చూయించగలిగితే నాకు ఈజీగా ఉంటుంది. నేను అసెస్‌మెంట్ చేస్తానని చెప్తుంటారు. లేదు కొందరు సార్ నేను ట్రై చేశా గానీ ఆ కర్వేచరు నేను తెలుసుకోలేకపోతున్నాను అనుకుంటే, మేము మన క్లినిక్‌లో చిన్నపాటి ఇంజెక్షను రేడియాలజీ డాక్టర్ గారు గానీ, పర్సనల్‌గా నేను గానీ చిన్నపాటి ఇంజెక్షన్ ఇచ్చి ఎరెక్షన్ ఇండ్యూస్ చేస్తాము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది పాపం ఆ కర్వేచర్‌ను పేషెంట్ ఆల్వేస్ ఇంటెలిజెంట్ ఎప్పుడైనా సరే. పేషెంట్ చెప్పేది ఎప్పుడూ కరెక్టే. నేను కొందరు మా కొలీగ్స్ చెప్తున్నా నేను అనుకుంటూ ఉంటాను. "ఏ లేదు డాక్టరే నో. సార్ నాకు కర్వేచర్ ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నా" అని చెప్తే, ఆ అబ్బాయి చూసిన వీడియోలో కూడా ఉండదు. కొందరు కొంచెం డోస్ ఆఫ్ డ్రగ్ ఇచ్చి చూస్తే నిజమే. అది ఎప్పుడు తెలుస్తుందంటే
హైట్ ఆఫ్ ఎరెక్షన్ ఇంకా ఇంతకంటే ఈ అబ్బాయికి ఎరెక్షన్ రాదు అన్న క్రమంలో తెలిసేది అది ఇండ్యూస్ చేసినప్పుడే తెలుస్తుంది. ఆ విధంగా కూడా ఆ పెనైల్ కర్వేచర్ ఎంత ఉందో చూసుకొని నిజంగా వీళ్ళకి సర్జరీ అవసరం లేదా అని చెప్తూ ఉంటాను. ఈ సందర్భంలో ఒకటి చెప్తాను. ఇది కూడా చాలామంది గూగుల్ సెర్చ్ చేస్తే తెలుస్తుంది, నార్మల్‌గా తెలీదు. మైల్డ్ కర్వేచర్ 10 డిగ్రీస్ కర్వేచర్ ఉన్న అబ్బాయిలతో సెక్స్ చేయించుకున్న అమ్మాయిలు, నార్మల్ స్ట్రెయిట్ పెనిస్ ఉన్న అమ్మాయిలు ఎవరైతే సెక్స్‌లో పాల్గొన్నారో, ఈ ఫస్ట్ గ్రూప్‌ని చూడండి. మైల్డ్ కర్వేచర్ ఉన్న ఆ పెనిస్‌తో ఉన్న అబ్బాయిలతో సెక్స్ చేసుకున్న వాళ్ళే దీస్ ఫీమేల్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఇది నేను చెప్పడం కాదు. మీరు చూసారా సార్ నన్ను అడగొద్దు. ఇదంతా కూడా రీసెర్చ్‌లో తెలిసినది. మైల్డ్ కర్వేచర్ ఎందుకు అంటే అమ్మాయిలకు యూజువల్‌గా జీ స్పాట్ అని ఉంటుంది. అంటే వాళ్ళకి ప్లెజర్ వచ్చే స్పాట్ అది. అది ఏ యాంగిల్‌లో అంటే అప్పర్ సైడ్ వెజైనాలో ఉంటుందా? లోయర్ సైడా? లెఫ్టా? రైటా? అని ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. ఒక్కొక్క ఫీమేల్‌కి ఒక జీ స్పాట్ అని ఉంటుంది. సో, ఈ కర్వేచర్ ఉన్నవాడు అంటే దీని ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్రికెటర్ బూమ్రా చూసారుగా? ఆయనకున్న ప్రాబ్లమ్ ఒకటి. కానీ ఫేమస్ అయింది దానికే. సో, ఆ విధంగా నీకు కర్వేచర్ ఉండొచ్చు. బట్ ఈ కర్వేచర్ వల్ల నీ పార్ట్నర్‌ని మోర్ దాన్ మిగతా వాళ్ళకంటే కూడా వెన్ కంపేర్ టు అదర్స్ యూ ఆర్ సాటిస్ఫైయింగ్ యువర్ పార్ట్నర్. సో, అట్లా. సో, కాబట్టి మీరు మీ కర్వేచర్ మైల్డా, మోడరేటా, సివియరా చెక్ చేసుకొని ఎక్కువ కర్వేచర్ మోర్ దాన్ 25-30 ఉంటేనే సర్జరీ చేయించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రాక్టీస్‌లో చాలామందిని చూస్తూ ఉంటాను. పాపం తెలియక కర్వేచర్ ఉందనేసి సార్ దగ్గరికెళ్తే ప్రతిదీ వద్దంటారులే. ఢిల్లీలో, ముంబైలో ఉన్నారుగా ఆడికి పోయి చేయించుకుందామని చేయించుకొనొచ్చి, సార్ ఇది చేసిన తర్వాత ఏవో సూచర్స్ ఏశారు సార్. నేను ఇంటర్‌కోర్స్‌లో పాల్గొన్న ప్రతిసారి మా పార్ట్నరు ఇరిటేట్ ఫీల్ అవుతుంది. నాకు గూడా చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఆ అబ్బాయికి సర్జరీ చేయడం, ఆ సర్జన్ చేసిన తప్పు అని నేను చెప్పట్లేదు. నీకు నిజంగా నీ కర్వేచర్ సర్జరీ చేసేదే కాదా తెలుసుకొని సర్జరీ చేయించుకోండి తప్ప, చిన్నపాటి కర్వేచర్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకొని, మీరు నాకు ఇంకో మా పార్ట్నర్ సాటిస్ఫై కాలేదేమో అనే భయాందోళన ఉంటే, మంచి డాక్టర్ గారిని కలిసి మీకు సెకండ్ ఒపీనియన్ కావాలంటే తీసుకోవడంలో తప్పు లేదు. సర్జరీ చేయించుకోవడం కంటే ఒపీనియన్ తీసుకోవడంలో తప్పు లేదు కాబట్టి, ఆ విధంగా మీరు గ్రేడింగ్ చేసేసుకొని మీ కర్వేచర్‌ను, దాన్ని ట్రీట్ చేసుకోండి తప్ప, నాకు కర్వేచర్ ఉంది కాబట్టి సర్జరీ చేయించుకుంటే బాగవుతుందనేది కరెక్ట్ కాదు. కర్వేచర్ ఉండి సర్జరీ చేయించుకోవడం ఒక ఎత్తు అయితే, మీ పాడ్‌కాస్ట్ చూసిన తర్వాత సాటిస్ఫాక్షన్ లేదు. కర్వేచర్ లేనోళ్ళు సర్జరీ చేసుకొని వాళ్ళకి కూడా వద్దని చెప్పాలి. అది. ఆ! ట్రూ. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టాపిక్ మీరు టచ్ చేసారు ఎలాగో. నేను మామూలు మీ పీజీలో ఉండేటప్పుడు కూడా ఒక కేసు వచ్చింది. మా బాస్ చెప్తూ ఒక లేడీ వాళ్ళ వైఫ్ అనుకుంట కంగారు పడుతూ వచ్చి మా హస్బెండ్‌కి ఫ్రాక్చర్ అయితే చెప్పలేకపోతున్నాం. మీరు చెప్పినట్టు ఎస్టెండ్‌కి వచ్చింది కదా! అందరూ గ్రూప్‌లో ఉన్నాం. చెప్పలేకపోతుంటే ఏమైందమ్మా అంటే పెనైల్ ఫ్రాక్చర్. వెరీ రేర్‌గా మనం వినేవాడు పెనైల్ ఫ్రాక్చర్. పెనైల్ ఫ్రాక్చర్ ఏమైనా నిజంగా పెరినియల్ ఇంజరీ ఏమైనా పడేటప్పుడు మ్యాన్ హోల్ ఇలాంటివి పడేటప్పుడు ఏమైనా అయిందా? ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందా? లేదు సార్ అని మొహమాట పడతాం. ఏంటి రీజన్ అంటే పెనైల్ ఫ్రాక్చర్. మా సార్ చెప్పారు. చూడండి మోస్ట్ కామన్ కాల్స్ అని. చూసి మేమే షాక్ అయ్యాం. మీరు చెప్పు సెక్షువల్ పొజిషన్స్ గాని ఇవి. సో, ఇప్పుడు ఆ టాపిక్‌లో పెనైల్ ఫ్రాక్చర్ అంటే ఏంటి? ఇరిథ్రల్ ఫ్రాక్చర్. ఈ డిఫరెన్సెస్ ఏంటి? ఇది ఎంత కామన్‌గా రావచ్చు? ఏ ఏ కండిషన్స్‌లో రావచ్చు? ఒకసారి అవి కూడా చెప్పండి. యూజువల్‌గా పెనైల్ ఫ్రాక్చర్ పర్ సే వెరీ, వెరీ రేర్. ఎందుకు అంటే మీరు బాగా గమనిస్తే పెనైలు మీ పెనిస్ ఎక్కడైనా అదే ఒక యాక్సిడెంట్ జరిగి పెనిస్ ఫ్రాక్చర్ అయింది అంటే అప్పుడు వాడు చచ్చిపోయుంటాడు. దాన్ని నువ్వు చూడాల్సిన అవసరం లే. ఆడి వరకు నీ ఇంజ్యూరీ వచ్చింది అంటే అప్పటికే మేజర్ పార్ట్ ఏదో పోయి ఉంటుంది. మీరు పెనిస్ చూడాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా అగ్రెసివ్ సెక్స్‌లో ఫీమేల్‌తో కలిసినప్పుడు బోన్‌కి టచ్ అయినప్పుడు అప్పుడు కొంచెం పెనైల్ ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది. వెరీ రేర్ కాజెస్‌లో అంటే మనకు యూరిన్ ఛానల్ అబ్బాయిలకు సీమెన్ వచ్చే ఛానల్ ఒకటే దాన్ని యురెథ్రా అంటారు. సో, పెనిస్ ఫ్రాక్చర్ అయ్యి అంత సివియర్ అయితే అప్పుడే యురెథ్రా ఇంజ్యూరీ అయ్యి ప్రాబ్లమ్ అవుతుంది. అది చాలా ఈజీగా పేషెంటే చెప్తారు సార్. నైట్ నేను ఇన్వాల్వ్ అయ్యున్నాను సార్. సౌండ్ వచ్చింది. దాంతో పాటు పెనిస్ అంతా ఉబ్బిపోయింది సార్. చాలా స్వెల్లింగ్ వచ్చిందని పొద్దున ఎగ్జామినేషన్ చేసేటప్పుడే తెలిసిపోతూ ఉంటుంది. సో, మొత్తం పెనిస్ అంతా బాగా స్వెల్ అయిపోయి ఉంటుంది. ప్లస్ నేను అదయిన తర్వాత యూరిన్‌కెళ్ళాను. కంప్లీట్‌గా యూరిన్ వస్తుంది గానీ సార్, బ్లడ్ వస్తుంది సార్ నాకు. యూరిన్ పోసే క్రమం అంతా కూడా బ్లడ్ వస్తుంది సార్. అప్పుడు యురెథ్రా ఇంజ్యూరీ అంటే యూరిన్ ఛానల్ ఆ ట్రామాను మనం సస్పెక్ట్ చేయొచ్చు. అదర్‌వైజ్ యూజువల్‌గా అంత ఈజీగా పెనిస్ కానీ, మన యురెథ్రా కానీ డ్యామేజ్ జనరల్‌గా ఉండదు. సో, వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ వెరీ, వెరీ అగ్రెసివ్ సెక్స్ పొజిషన్ అండ్ హార్డ్‌కోర్ సెక్స్‌లో పాల్గొన్న వాళ్ళకి కానీ, లేదా మనం వెళ్తున్నప్పుడు పెరినియల్ ట్రామాస్ అంటారు. పోతూ ఉంటాము. మ్యాన్ హోల్ చూసుకోనుండము. అంటే మనం అంతా మొబైల్ చూసుకుంటూ వెళ్తాంగా. మళ్ళా ఈ పిల్లతో మళ్ళీ చాట్ చేయలేనో ఏమో! ఈ అర్ధగంట పోతే మా పిల్లతో మిస్ అవుతాను
అనేసి మనోడు ఈడ చూస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు, చూసింటాడు. హైదరాబాద్‌లో మ్యాన్ హోల్స్ ఎట్లున్నాయో మీ అందరికీ తెలుసు. టకీమని జారుంటాది. కరెక్ట్ మధ్యలో పడుంటాది. అప్పుడు ఆ బోన్ ఫ్రాక్చర్ అయ్యి దాంతో పాటు ఆ పెరినియం దగ్గర ఉన్న యురెత్రా ఇంజ్యూరీ అయ్యి అటువంటివి యూజువల్‌గా పెనైల్ ఫ్రాక్చర్స్ ఉండొచ్చు తప్ప రెగ్యులర్ ఈవెన్ నేను ఇందాక చెప్పినట్టు రొటీన్ సెక్స్‌లో గానీ, మీ సెక్షువల్ లైఫ్ అంతా చూసిన వాళ్ళు లెస్ దాన్ 5%లోనే పెనైల్ ఇంజ్యూరీస్ సెక్స్‌లో అవుతుంటాయి గానీ, ట్రామానే మేజర్ ఇష్యూగా మనం యూజువల్‌గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎట్లా ఇంకో టాపిక్ చాలా హెసిటెంట్ టాపిక్, బట్ అందరూ చాలామంది కోరుకునే టాపిక్ తెలియాల్సింది మాస్టర్బేషన్. ఈ మాస్టర్బేషన్ చేస్తే చాలా అపోహలు ఉన్నాయి. ఇది చేస్తే బ్లైండ్నెస్ వస్తుందని, లేదా తర్వాత ఫ్యూచర్లో సెక్స్ పనికిరారని, ఎనర్జీ లాస్ అవుతుందని, ఇలా చాలా చాలా కన్ఫ్యూజింగ్స్ ఉన్నాయి. వీటన్నిటి ఒకసారి క్లారిఫై చేయాలి. ఇందాక ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ చెప్పాను గుర్తుందిగా. ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, కర్వేచర్ అని. థర్డ్ ర్యాంక్ దీనికి ఇవ్వచ్చు. లేదా అప్పుడప్పుడు ఇదే థర్డ్ నుంచి ఫస్ట్ పొజిషన్ పోతూ ఉంటది. మాస్టర్బేషన్ రియల్‌గా మాట్లాడితే ఇట్స్ ఏ రెగ్యులర్ నార్మల్ ప్రాసెస్. అంటే మనకి ఎప్పుడైనా ఒక ప్లెజర్ కావాలి. చక్కగా మాస్టర్బేట్ చేసుకుంటే అబ్బాయిలు అబ్బా! ఎంత చక్కగా ఉంది సార్ అనేది అది వాడు ఫీల్ అయితారు. మాస్టర్బేషన్‌తో వచ్చే ప్లెజరు ఎలా ఉంటుందని మీరు అడిగినా పేషెంట్‌ను, లేదా అబ్బాయిలుగా మీరు చెప్పాలన్నా అది స్వతహాగా రావాలి తప్ప, అందుకే ఆ మాస్టర్బేషన్‌లో అంత ప్లెజర్ ఉంటుంది కాబట్టి చాలామంది తెలియక ఎక్కువ సార్లు చేస్తూ ఉంటారు. రెగ్యులర్‌గా మాస్టర్బేషను వీక్లీ వన్స్ లేదా మంత్లీ 4-5 టైమ్స్ ఈజ్ హెల్తీ. ఎందుకు అంటేను అస్సలు మాస్టర్బేషన్ చేసుకోలేదు అనుకోండి, నిజంగా మీరు మాస్టర్బేట్ చేసుకున్నప్పుడు మీకు కావాల్సినంత హార్డ్‌నెస్ పెనిస్‌కొస్తుందా లేదా నీకు తెలీదు. లేదా టిప్ మీద ఉన్న స్కిన్ నిజంగా ఇంటర్‌కోర్స్ పాల్గొనాలంటే టైట్ ఉండి వెనక్కొస్తుందా లేదా తెలీదు. సీమెన్‌లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు రిపీటెడ్‌గా ఎజాక్యులేట్ చేయమని చెప్తూ ఉంటాం. సో, కొన్ని విషయాల్లో మాస్టర్బేషన్ రియల్‌గా హెల్తీ అనమాట. కానీ మనోళ్ళు ప్లెజర్ వస్తుంది గదా! ఒక్కసారితో వదిలిపెట్టలేరుగా. దొరికింది భజనే భజన. ఎంత ప్లెజర్ ఉంటుంది సార్. సార్ రోజుకు మీరన్నారు గానీ వారానికి ఒకసారని, ఒక 4, 5 సార్లన్నా కొట్టుకోకుంటే తృప్తి ఉండదు సార్ నాకు. నిజం సార్. భలే ఉండే సార్ అప్పుడు. ఎందుకులే సార్. ఒక్కోసారి మేము పోటీలు పెట్టుకునేవాళ్ళం సార్. అరెరెరెరె! అరే ఎన్ని సార్లు మూడా, నాలుగా మా రూమ్‌మేట్స్ నలుగురం సార్ 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు పోటీలు పెట్టుకొని మాస్టర్బేషన్ చేసాం. నాకు అప్పుడప్పుడు అరే ఏందిరా ఏం చేస్తా మీరే కదా సార్ మాస్టర్బేషన్ అంటే మాస్టర్బేషన్ సార్ చెప్పిన మంచిది క్లిప్ అయిపోయింది. ఆడికి ఎడిట్ చేసేసి తర్వాత సార్ చెప్పినాడు మాస్టర్బేషన్ అయిపోయా కమాన్ స్టార్ట్. ఇది మన వాళ్ళు చేసే మిస్టేక్. ఇప్పుడు నాకు ఏదో గెస్ట్ చేయాలండి మంచిదన్నారని చెప్పి ఇదే పనులు ఉంటారు. అదింటే పర్లేదు. మళ్ళీ నీకు ఫోన్స్ వస్తే మా సార్ ఎక్కడున్నాడు? మంచిదని చెప్పిన సార్ ఎక్కడున్నా అని మీకు ఫోన్ వస్తుంది మళ్ళీ. మోస్ట్ ఫేమస్ ఆండ్రాలజిస్ట్. సో, మన వల్ల ఏమవుతుందంటే ఆ మాస్టర్బేషన్ ఫ్రీక్వెన్సీ పెంచుతారు. సరే అప్పటికి బాగుంది. సరే ఏదో మాస్టర్బేషన్ ఒక్కటే కదా! అరే తగ్గించురా నాన్న. సార్ మీకు చెప్పలేదు. మాస్టర్బేషన్‌తో పాటు ఇంకోటి చేసిన సార్ అంటాడు. అంటే అసలు మీరు ఊహించిండరు. ఏం చేశావురా? పక్కనోళ్ళు ఏం చేయలేదు కదా! అడిగా. అదే సార్. నాదే. పార్ను పెట్టుకొని చూస్తున్నా సార్. అంటే ఇంకా ప్లెజర్ వస్తుందనేసి పార్ను పెట్టుకొని చూస్తున్నా సార్. సో, ఇప్పుడేమైంది మాస్టర్బేషన్ ప్లస్ పార్న్. ఈ 2 యాడప్. సరే ఈ మాస్టర్బేషన్ పార్న్ ఏదో రోజుకి ఒకటో, రెండో సార్లు అంటే కాదు సార్. సాటర్‌డే నైట్ నుంచి మొదలుపెడితే సార్ సండే పొద్దున మా వాళ్ళు ఇద్దరు నిద్రపోతున్నా మళ్ళీ ల్యాప్‌టాప్ దొరకదని అదే సార్. అంటే సో, పార్న్ చూస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది మీకు తెలియకుండా ఎప్పుడైతే మాస్టర్బేట్ చేస్తున్నారో యూజువల్‌గా వీక్‌నెస్ నార్మల్‌గా అయితే ఉండదు. ఇది ఎనర్జిటిక్ వీర్యం అనేది ఎనర్జిటిక్ ఫ్లూయిడ్ కాబట్టి రిపీటెడ్‌గా చేసే కొద్దీ నీకు వాల్యూమ్ తగ్గుతుంది. నేచర్ ఎంత గ్రేట్ అంటే మళ్ళీ రీప్లెనిష్ అవుతూ ఉంటుంది. దానివల్ల నీకు వీక్‌నెస్ వస్తుంది తప్ప రిపీటెడ్ ఎందుకంటే అది కూడా ఒక ఎక్సర్సైజ్ కాబట్టి. మళ్ళీ ఎక్సర్సైజ్ అన్నారు కదా సార్ నేను చేస్తా అని చూసేవాళ్ళు దయచేసి మీరు మళ్ళీ ఎక్సర్సైజ్‌గా దాన్ని తీసుకోవద్దు. అది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కాబట్టి ఏమవుతుంది అంటేను ఆబ్వియస్‌గా కొంచెం వీక్‌నెస్ అనేది వస్తుంది. సో, లిమిట్‌లో చేయడం మంచిది. కానీ మీరు మాస్టర్బేషన్‌తో పార్న్ స్లో అడిక్షన్ అవుతుంది. ఎందుకు అడిక్షన్ అవుతుంది? మనవాడు ఒక పార్న్ చూస్తూ ఉంటాడు. ఈ ఫిగర్ నచ్చలా. నెక్స్ట్ పక్కన ఆల్రెడీ 10 కనపడుతుంటాయి రైట్ సైడ్. నెక్స్ట్, నెక్స్ట్ సరే ఫిగర్‌ని మార్చాడా ఆడికైనా అంటే ఇవన్నీ నేను ప్రాక్టికల్‌గా నా క్లినిక్‌లో పేషెంట్లు అందరూ వచ్చి అసలు ఎలా వీళ్ళు ఈ పార్న్‌కి అడిక్ట్ అవుతుంటారు అని నేను మాట్లాడే కొద్దీ నాకు తెలిసిన అంశాలు మీతో షేర్ చేస్తున్నాను. ఫిగర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశారని అన్నా, సార్ ఈ యాంగిల్‌లో బాలేదు. ఇంకో యాంగిల్ పక్కన కనబడుతుంది. సార్ రైట్ సైడ్ లోయర్ సైడ్ కనపడుతుంది. టక్కుమని కొట్టేస్తాను సార్. సో, ఆ విధంగా ఏమవుతుందంటే ఫ్యాంటసీ మారిపోతూ వస్తుంది. సో, పార్న్ కాబట్టి
వాళ్ళేదో వాళ్ళ ప్రొఫెషన్ అది కాబట్టి రకరకాల వీడియోలు ఉంటాయి చూస్తున్నావు బాగుంది. ఎప్పుడైతే పెళ్ళయిన తర్వాత వాట్ హిస్ మైండ్ ఎక్స్‌పెక్టేషన్ ఈస్ సో, మా వైఫ్‌తో కూడా నేను ఈ విధంగా సెక్స్‌లో పాల్గొనాలి. తను కూడా ఈ విధంగా ఉంటే నా ఫ్యాంటసీ నాకు ప్లెజర్ వస్తుంది అని అయిపోయి, మనకు బ్రెయిన్‌లో ఏదైతే సెక్స్ రిఫ్లెక్స్ రివార్డ్ సిస్టమ్ ఉంటుందో డోపమైన్ లెవెల్స్ చాలా పెరిగిపోతాయి. ఆ డోపమైన్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు రిసెప్టార్స్ తగ్గిపోయి, రివార్డ్ సిస్టమ్ డీసెన్సిటైజ్ అయిపోయి, వీళ్ళందరూ పెళ్లి అయిపోయిన ఫస్ట్ మంతే జనరల్‌గా మనం ఏమనుకుంటాము? సో, 1 మంత్ అయింది అంటే, అబ్బా! మనోడు గుర్రం ఎక్కున్నాడు, పిచ్చి పవర్‌లో ఉన్నాడనుకుంటాం. వీడేమో 1 మంత్ తర్వాత ఆండ్రాలజీను, సెక్సాలజిస్ట్ చూడుతు ఏమో సార్ ఎరెక్షన్ తగ్గిపోయింది సార్. అరే! మొన్ననే పెళ్లయిందని అప్పుడే ఎరెక్షన్ ఎక్కడ పోయింది అంటే, హిస్టరీ అంతా తీసుకుంటే పార్న్ అడిక్షన్. సో, ఆవిడ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ మన వాడికి ఎక్కువైపోయినాయి. పాపం ఆవిడ నార్మల్‌గా ఎవరైతే వాళ్ళ పార్ట్నర్ ఉన్నారో ఆర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ లిమిటెడ్. మన వాడి ఎక్స్‌పెక్టేషన్స్ హై అయిపోయినాయి. అప్పుడేమవుతుంది? ఈ విధంగా ఉండాలని కోరుకుంటాడు. దాంతో ఆల్రెడీ మాస్టర్బేషన్ హిస్టరీ ఉంది. మాస్టర్బేషన్‌తో చిన్న ప్రాబ్లమ్ ఏమంటే, ఈ మాస్టర్బేషన్ రకరకాలుగా ఉంటుంది. నేను రెండే చెప్తా. ఈసారి పాడ్‌కాస్ట్‌లో ఇంగా మీకు ఎంథూసియాస్ట్ ఉందా అన్నీ ఇప్పుడు చెప్తే ఇబ్బంది కాబట్టి కొన్ని చెప్తాను. ఎక్స్క్లూజివ్ పాడ్‌కాస్ట్. యెస్. జనరల్‌గా చాలామంది హ్యాండ్ మాస్టర్బేషన్ చేస్తారు. అక్కడికి ఓకే. మన విద్యార్థులు కొందరు హార్డ్ తీసేస్తారు. సార్ హార్డ్‌నెస్ కావాలి సార్ నాకు. బెడ్ మాస్టర్బేషన్. బెడ్‌తో ప్రోన్ మాస్టర్బేషన్‌లో ఉండేసి ఆ హార్డ్‌నెస్ కోసము బెడ్ మాస్టర్బేషన్ చేస్తూ ఉంటారు. అంటే మీ పెనిస్‌కు ఒక స్టిమ్యులస్ అది చేత్తో గాని, లేదా ఒక హార్డ్ సర్ఫేస్‌తో గాని అలవాటయింటుంది. అప్పుడే ఎజాక్యులేషన్ రిఫ్లెక్స్ వస్తుంది. సీమన్ అనేది బయటకొస్తుంది. ఇప్పుడు నువ్వు జనరల్‌గా పార్ట్నర్‌తో కలిసినప్పుడు, తనతో కలిసినప్పుడు ఆ వెజైనాలో ఉండే, యూన్‌లో ఉండే మజిల్స్ అన్నీ ఇన్వాలంటరీ మజిల్స్. సో, నీ పెనిస్‌కి కావాల్సినంత స్టిమ్యులస్ అక్కడ దొరక్క వితిన్ సెకండ్స్‌లో ఎరెక్షన్ సస్టైన్ కాక ఆగిపోవడము, లేదా సార్ నాకు ఎజాక్యులేషనే రావట్లేదు. అంటే వీర్యం అనేదే రావట్లేదు సార్. మరి ఏం చేస్తున్నారు అని అంటే, సార్ మళ్ళీ అయిపోయిన తర్వాత నేనే మాస్టర్బేట్ చేస్తున్నా, లేదా బలవంతం చేసి ఆ అమ్మాయితో మాస్టర్బేషన్ చేస్తున్నా. అప్పుడే నాకు ఎజాక్యులేషన్. సో, ఇవన్నీ మాస్టర్బేషన్ ఒక యాంగిల్‌లోనే చాలా మంచిది. ఇఫ్ యూ టేక్ ఇన్ లిమిట్ ఫ్రీక్వెన్సీ. అది గనక క్రాస్ అయితే ఆ ఫ్రీక్వెన్సీ గానీ, ఆ లిమిట్ గానీ ఫ్యూచర్ సెక్సువల్ లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు వచ్చేసి అమ్మాయిలు చెప్తూ ఉంటారు కపుల్‌గా వచ్చినప్పుడు, సార్ ఒక నిమిషం ఆ అబ్బాయిని నేను పర్సనల్‌గా మాట్లాడతాను. సార్ నా ముందరే ఖచ్చితంగా పాన్ వీడియో చూడాలంట. అంటే ఎలా ఉంటుంది మీరు చెప్పండి. సో, ఆబ్వియస్‌గా ఆ అమ్మాయి చెప్పేది కరెక్ట్. సో, నేను అందుకే సార్ నేను వద్దనుకుంటున్నాను. అంటే పీక్ స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్‌తో చెప్పలేక మాతో చెప్తూ ఉంటారు. అందుకే సార్ నేను డైవర్స్ అనుకుంటున్నాను. సో, కాబట్టి అబ్బాయిలు మాస్టర్బేషన్ రియల్లీ గుడ్ ఫర్ యూ. బట్ దాన్ని ఒక లిమిట్‌లో తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. సో, ఇప్పుడు మీరన్నదేంటంటే మాస్టర్బేషన్ చేసుకోవడం ఎక్కువ అవ్వడం వల్ల సోషల్ లైఫ్‌కి దూరం అయిపోతారు నార్మల్ లైఫ్. బట్ ఇప్పుడు మీరిప్పుడు రియల్లీ గుడ్ అని చెప్పారు. అంటే ఇక్కడ ఇంకో క్వెషన్ రైజ్ అవుద్దండి. అంటే అందరూ ప్రతి అబ్బాయి కంపల్సరీ మాస్టర్బేట్ చేసుకోవాలా? అది అవసరమా? అని ఒక క్వెషన్ రైజ్ అవుతుంది. దానికేం చెప్తావు? ఖచ్చితంగా మాస్టర్బేషన్ చేసుకోవాలి. యాస్ ఎ ఆండ్రాలజిస్ట్‌గా చెప్తున్నాను. వితిన్ లిమిట్ ఫ్రీక్వెన్సీ. ఎందుకు? దీనికి కూడా ఫ్యామిలీస్ డైవర్స్ అయినేటున్నాయి. సార్ గబ్బు పట్టించేటట్టున్నారు కదా సార్! మాస్టర్బేషన్ చేసుకోకుంటే కూడా ఫ్యామిలీస్ పోతాయి. ఏం సార్ ఈ పోడ్‌కాస్ట్ మీరు అని మీరేం భయపడొద్దు. నేను చెప్పే ప్రతిదీ కూడా సైంటిఫిక్, ప్రాక్టికల్‌గా చెప్తూ ఉన్నాను. ఎందుకంటున్నానంటేను ఫ్యూ కపుల్స్ వచ్చారు. సో, 6 మంత్స్ అయింది సార్. ఇంతవరకు కూడా కంప్లీట్ పెనెట్రేటివ్ సెక్స్ మాకు జరగలేదు. మన వాళ్ళని అడిగితే ఏమ్మా ఇంతకుముందు ఎప్పుడు లేదు సార్ నేను రాముడు మంచి బాలుడు స్టైల్ కదా సార్. మాస్టర్బేషన్ చేసుకుంటే అది తప్పని, కల్చరల్‌గా అది చేసుకోకూడదని నేనెప్పుడు దాని జోలికి వెళ్ళేవాడిని కాదు సార్. ఎప్పుడని తెలియకుండా లైట్ నాకు వెట్ అయ్యేది. ఇది నార్మల్ పెళ్ళైన తర్వాత చేసుకున్నాను. మన వాడికి ప్రాబ్లమ్ ఏమొచ్చింది అంటేను, ఆ అబ్బాయికి పెనిస్ స్కిన్ టైట్ ఉండింది. నువ్వు నిజంగా మాస్టర్బేట్ చేసేటప్పుడు నీకు తెలిసేది. ఓహ్! ఏంటి స్కిన్ రావట్లేదు. ఏదో ప్రాబ్లమ్ ఉంది. సార్‌ని డాక్టర్ గారిని కలవాలని నీకు తెలిసేది. సో, ఈ అబ్బాయికి ఫైమోసిస్. ఈ అబ్బాయికి అది తెలియక ఇంటర్‌కోర్స్ పాల్గొన్నప్పుడు పెయిన్ వచ్చింది. సరే ఫస్ట్ టైమ్ కొత్తది కదా అని అమ్మాయి. శుభరాత్రి 2 మళ్ళీ ట్రై చేశాడు. పెయిన్ వచ్చింది. అంటే పెయిన్ వస్తే ఆగడం లేదు. ఎప్పుడైతే సెక్స్ రిఫ్లెక్స్ ఇక్కడ పెయిన్ వల్ల పెయిన్ రిఫ్లెక్స్ యాక్టివేట్ అయ్యి సెక్స్ రిఫ్లెక్స్ తగ్గిపోయి ఎరెక్షన్ తగ్గిపోతుంది. 3 రోజులు అయిపోయింది. సరే టెన్షన్‌లో ఉన్నాడు. తెలిసిందేగా. ఇప్పుడు హంగామా అంతా పెళ్ళిల్లో ఉంటుంది కాబట్టి పొద్దున్నుంచి నిలబడి నవ్వుతూ ఫోటోలు దిగి అన్నీ చేసి వీడియోలు తీసి అన్నీ అయిపోయి టైర్డ్ అయిపోయినాళ్ళే మా ఆయన అనుకున్నాను సార్. 6 మంత్స్ అయింది సార్. ఇప్పటికీ జరగలేదు. ఏరా బాబు అంటే, సార్ నిజంగా సార్ నాకు ఎప్పుడు మాస్టర్బేట్ చేసుకోలేదు. ఇప్పుడు కూడా మీరు ఏదో వీడియోనో ఇంకోటి చూసి ఇప్పుడు ట్రై చేశా. పోస్ట్ మ్యారేజ్ ట్రై చేశాను. కానీ నేను ఓన్లీ ఇలా అనుకుంటాను సార్. అంటే ఆ స్కిన్‌ని టచ్ చేయండి సార్. నిజంగా నాకు స్కిన్ ప్రాబ్లమే. ఆ అబ్బాయి చెప్తుంటాను. నేను అమ్మాయితో అన్నా,
ఇది ఫైమోసిస్ సింపుల్ సర్కంషన్ చేస్తే అయిపోతుంది. సార్ అవన్నీ చెప్పొద్దండి. వేరే ఇంకా ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ అబ్బాయికి నిజంగా మాస్టర్బేషన్ సింపుల్‌గా ఆ స్కిన్ వెనక్కి రిట్రాక్ట్ చేసి ఫ్రీగా ఉందో లేదో తెలుసుకోవాలి అంటే ఏ డాక్టర్ అవసరం లేదు. తనే చక్కగా ప్రైవసీగా మాస్టర్బేట్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది. సో, ఆ విధంగా మాస్టర్బేషన్ ఒకటి ఉపయోగపడుతుంది. రెండవది నిజంగా మాస్టర్బేట్ చేసుకోకుంటే ఏమవుతుందంటే ఎరెక్షన్ ఉంటే ఇలా అవుతుంది. నాకు ప్లెజర్ ఇలా వస్తుంది. వాళ్ళకి కూడా ప్లెజరు ఎజాకులేట్ అవుతుంది. వాళ్ళకు ఎజాకులేషన్ అయిన తర్వాత ఈ ప్లెజర్ ఉంటుంది అని చాలామంది ఇది కూడా క్లినిక్‌లో చూస్తూ ఉంటాము. సో, మీడియం ఫ్రీక్వెన్సీ మాస్టర్బేషన్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఒకటి స్ట్రక్చరల్‌గా ఇంపార్టెంటు. రెండవగా ఓహ్! యెస్. నా ఎరెక్షన్ అంతా బావుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మాస్టర్బేట్ చేసుకుంటున్నాగా నాకు తెలుస్తుంది. సో, ఆ విధంగా సైకలాజికల్‌గా కూడా మంచి స్ట్రెంగ్త్‌నిస్తుంది. కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి దాని లిమిట్‌లో మనము ఉంచుకోగలిగితే ఆల్వేస్ మాస్టర్బేషన్ ఈస్ గుడ్. వెన్ ఇట్ కమ్స్ టు ఫైమోసిస్ మీరు చెప్పినట్టుగా ఫైమోసిస్ తెలుసుకోవడానికి మాస్టర్బేషన్ అవసరం. నార్మల్‌గా వాళ్ళు గ్లాన్స్ చెక్ చేసుకొని క్లిప్పేసి వెనక్కి పుల్ చేసుకుంటే తెలుస్తది కదా! బట్ దానికి మాస్టర్బేషన్‌కి ఎందుకు తేడా? అంటే ఎంత కరెక్ట్‌గా తెలుస్తుందా? సో, ఎప్పుడైనా సరే నార్మల్ స్టేట్‌లో ఉన్నప్పుడు మనం ఇది కూడా చిన్నప్పుడు చూస్తూ ఉంటారు. నలుగురు నిలబడి ఉంటారు. ఎవరు ఫోర్స్‌గా యూరిన్ పోస్తున్నారని స్కిన్ లాగి పోస్తూ ఉంటారు. సార్ నేను ఇదే చేశాను సార్. నాకప్పుడు స్కిన్ అంత బాగుండేది. ఇప్పుడేం సార్ టైట్? దానికి ఏం చేయాలంటే వాళ్ళు ఎరెక్ట్ అయిన పెనిస్‌తో చూడాలి. నార్మల్ పెనిస్‌తో చూడకూడదు. లేదంటే సెక్స్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు పెనిస్ ఎరెక్ట్ అయినప్పుడు ఆ క్రమంలోనే స్కిన్ వెనక్కి రాదు. నార్మల్ క్రమంలో ఎనక్కొస్తుంది. వీళ్ళకి కూడా సర్కంషన్ ఇంపార్టెంటు. చాలామంది మిస్టేక్ అయ్యేదేమంటే, నా స్కిన్ అంత బావుంది గదా! నేనేం సర్కంషన్ అవసరం లేదులే అనుకుంటూ ఉంటారు. వాళ్ళకేమంటానంటే, ఈ విషయంలో కరెక్ట్ పర్సన్ డాక్టర్ కాదు. పేషెంట్‌గా మీరే కరెక్టు. డాక్టర్ కంటే కూడా మీరే కరెక్టు. జస్ట్ సింపుల్ మీకు ప్లెజెంట్‌గా ఉన్నప్పుడు ఒకసారి మాస్టర్బేషన్ చేసి ట్రై చేయండి. స్కిన్ ఫ్రీగా వెనక్కొచ్చింది. సింపుల్ థింగ్. ఏ సర్జరీ అవసరం లేదు. లేదు సార్ నాకు కొంచెం సగం వరకే వచ్చింది. పావు భాగమే వచ్చింది. అసలు రావట్లేదు. నార్మల్‌గా వస్తుంది. ఇప్పుడు రావట్లేదు. సో, మీకది హెల్ప్ చేసింది కాబట్టి ట్రై టు హావ్ ఎ సింగిల్ మాస్టర్బేషన్ దెన్ కన్సల్ట్ ఎ డాక్టర్. అప్పుడు మీకు కరెక్ట్ దానికి సర్కంషన్ అవసరమా లేదా కూడా తెలుస్తుంది. సో, ఇప్పుడు ఫైమోసిస్ సర్కంసిషన్ ఎవరెవరికి అవసరం? కల్చరల్‌గా జరిగేది మనం పక్కన పెడితే అసలు ఎంతమందికి అవసరం? ఏ స్టేజ్‌లో కంపల్సరీగా అవసరం? సో, ఒకటి యాజ్ యూజువల్ మనకి ఎవరికైతే టైట్ ఉందో వాళ్ళకు. నెంబర్ 2 ఒక స్కిన్ డిసీజ్ ఉంటుంది. దాన్ని లైకెన్స్ స్క్లెరోసిస్ లేదా బీఎక్స్ఓ అంటాం. బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్. అంటే వాళ్ళకు బాడీ అంతా చక్కగా ఉంటుంది. కేవలము ఆ పెనిస్ మీద ఉన్న టిప్ స్కిన్ వైట్‌గా ఉంటుంది. ఆ స్కిన్ వరకే ఉంటుంది. వాళ్ళకేమవుతుందంటే స్లోగా వైట్ స్కిన్ కింద అడేషన్స్ ఫార్మ్ అయిపోయి టైట్ అవుతుంటుంది. వాళ్ళకి కూడా అవసరం. వెరీ ఇంపార్టెంట్ షుగర్ ఉన్న పేషెంట్స్‌కి ఆహ్, మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్‌కి ఫైమోసిస్ ఫస్ట్ సైన్ ఆఫ్ షుగర్ అని చెప్పొచ్చు. వాళ్ళకి కూడా స్కిన్ టైట్ ఉండడము, ట్రై చేస్తే యూరిన్ బాయల్‌ని లేదా సెక్స్‌లో పాల్గొన్నప్పుడు చిన్న చిన్న క్రాక్స్ వచ్చి లైట్ బ్లీడ్ అవుతూ ఉంటుంది కూడా. వీళ్ళకి కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ఈ సర్కంషన్ అనేది అవసరం ఉంటుంది. కానీ కేసెస్ సినారియో ఏదైనా కావచ్చు కానీ అటువంటి డౌట్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఇది ప్రైవసీ పార్ట్ కాబట్టి ఒకసారి మంచి డాక్టర్ గారిని కలిసి సార్ నాకు ఈ స్కిన్ ఇంతేనా ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని చెక్ చేయించుకొని కొందరికి వైట్ మెటీరియల్స్ మెగ్మా అంటాము. అది నార్మలే కానీ యూరిన్ నిలిచిపోతే ఇన్ఫెక్ట్ అయిపోతూ వస్తుంది. అటువంటి క్రమంలో కూడా ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ ఉన్నప్పుడు స్కిన్ టైట్ అయిపోయి అడేషన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి కూడా హైజీన్ నేను ప్రతిరోజు వాష్ చేసుకోలేను సార్ అనుకుంటే ఖచ్చితంగా ఈ సూంటి సర్కంషన్ చేయించుకోవడమే సో, మంచిది. ఇక్కడ కూడా సార్ నార్మల్ ఆల్ నార్మల్ మేల్స్ స్మెగ్మా క్లీన్ చేసుకోవటం ఎట్లా? అసలు ఎవ్రీడే బాత్ చేసేటప్పుడు ఎంత ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేసుకోవాలి? ఎట్లా చేసుకోవాలి? అది కూడా ఒకసారి చెప్తారా? సో, ఇది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాము. మీరే కదా సార్ ఏదో వీడియోలో క్లీన్ చేసుకో. నేను క్లీన్ చేసుకోమని ఏం చెప్పాను? అది చెప్తే మనోళ్ళకి ఆత్రత. ఇది దాంతోనే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఎక్కడ చూసినా ఆత్రతే. మీరు చెప్పారు కదా క్లీన్ చేసుకోనండి. దేంతో క్లీన్ చేసుకోను సార్? సార్ మండుతుందని వస్తారు. ఎక్కడ మండుతుంది? సార్ ఎక్కడ మండుతుంది సార్? చూస్తే సార్ డెటాల్ ఏసుకొని క్లీన్ చేసినాను సార్. డెటాల్ సార్. సార్ డెటాల్ ఎన్ని అడిటివ్ ఎంత క్లీన్ చేసుకోవాలి కదా! దెబ్బ తగిలితే డెటాలే కదా సార్ వాడాల్సింది. డెటాల్‌లో ఉన్న కాంపోనెంట్ మ్యూకోజా. ఎక్కడున్నా కూడా భగభగ మండుతుంది. డెటాల్ ఏసుకోను. మనవాడంటాడు, "సార్ డెటాల్ లేకుంటే ఏం సబ్బులు లేవా?" తోమేసినాను సార్. దేంతో తోమడం? సబ్బు ఇంకొందరు షాంపూస్ పెట్టి తోముతా ఉంటారు. ఏదో నురుగు బాగా వస్తే క్లీన్ చేయొచ్చు కదా సార్. అరే పెన్నిసా లేకుంటే బాడీ చేతులు, కాళ్ళు కాదు కదా! లేదా తలొట్టి పోసుకోనికి షాంపూ. సో, సింపుల్ నార్మల్ వాటర్. సో, ఆ! ఆ! గురువు చెప్పినట్టు కుంకుడుకాయ దయచేసి నాయనా కుంకుడుకాయ రసాలు, క్లీనింగ్ బావుంటుంది. మా బామ్మ చెప్పింది సార్. బామ్మ చెప్పింది
తలంటు స్నానానికి నాయన వేరే చోట కాదు. నువ్వు బామ్మని మళ్ళీ ఏదో అడగొద్దు అని చెప్తాను. సో, సింపుల్ వాటర్ వాష్. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్కిన్ వెనక్కి అనుకోని స్నానం చేసే క్రమంలో సింపుల్ వాటర్‌తో వాష్ చేసుకుంటే చాలు. దానివల్ల ఇంకోటి తెలుస్తుంది ఏమంటే మీ స్కిన్ ఎనికిపోవట్లేదు. మీ ఏజ్ 40 ఇయర్స్ వచ్చింది. చిన్న చిన్న క్రాక్స్ వస్తున్నాయి అంటే మీకు షుగర్ స్టార్ట్ అవుతుందని మీకు తెలియకుండానే తెలుస్తుంది. చిన్న షుగర్ టెస్ట్ చేయించుకుంటాం. లేదు. సో, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది. లేదు లేదు షుగరే ఉంది. మంచి డయాబెటాలజీ డాక్టర్ గారి దగ్గరికెళ్తాము. ట్రీట్ చేసుకుంటే అది క్లియర్ అయిపోతుంది. సో, సింపుల్ వాటర్ వాష్ ఈస్ బెస్ట్ మోర్ దాన్ ఎనీథింగ్ ఫర్ ఫినైల్ వాష్. సో, మాస్టర్బేషన్ మీరు చెప్పిన ఒక కండిషన్‌తో పాటు జనరల్ మిత్ ఉందండి. మీరు ఇప్పుడు ఎక్కడైతే సెమెన్‌లో ఇన్ఫెక్షన్ ఉంటదో అలాంటిది త్వరగా బయటకి పంపించడం కోసం ఫ్రీక్వెంట్‌గా పంపిస్తా ఉన్నారు చేయమన్నారు. దాంతో పాటు జనరల్ కొంతమందిలో ఉన్న నోషన్ ఏంటంటే మిత్ అవ్వచ్చు. మాస్టర్బేషన్ చేయకపోతే స్పెర్మ్ పాతది స్టోర్ అయిపోతది. మంచి పిల్లలు పుట్టరు. ఇలాంటి అపోహలతో కూడా చాలామంది ఉన్నారు. అది ఎంతవరకు రిలవెంట్? సో, కరెక్ట్. అందుకే ఎప్పుడైనా సరే మన స్పెర్మ్ ఒక్క సెకండ్‌కి 1200 స్పెర్మ్స్ పుడుతూ ఉంటాయి టెస్టిస్‌లో. సెకండ్‌కి. సెకండ్‌కి 1200 స్పెర్మ్. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. మనకు బాడీ ఏం చేస్తుందంటే ఎప్పుడైనా చూడు మనం దెబ్బ తగిలి కింద పడినప్పుడు మీరు ఏ డాక్టర్ గారి దగ్గరికి పోయినా 7 డేస్‌కి అది ఏ ఆయింట్‌మెంట్ పెట్టుకున్నా అట్లా లోపల కూడా అట్లే ఉండిపోయిందనుకోండి బాడీ యూజువల్‌గా క్లియర్ చేస్తూ వస్తుంది. కానీ అది రోజులు, వారాలు అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటేను నైట్ పూట సిమెన్ లీక్ అవుతూ ఉంటుంది. అది ఒక ఆందోళన కలిగించే అంశం సార్. నాకు ఎక్కువగా లీక్ అయిపోతూ ఉంది. పార్ట్నర్ కొంచెము లేదా ఫ్రెండ్స్‌తో కలిసినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము. సో, అందుకనేసి ఫ్రీక్వెన్సీ అనేది చక్కగా వీక్లీ వన్స్ పెట్టుకోవడం కరెక్టు. దాంతో పాటు మీకు సీమనంతా కొందరేమనుకుంటారంటే పోతూ ఉంటే నా స్పెర్మ్ చచ్చిపోతుందేమో. నో. మీకు రిపీటెడ్ మీరు మాస్టర్బేషన్ గాని, సెక్స్‌లో పాల్గొన్నా సీమన్ వాల్యూమ్ తగ్గుతుంది తప్ప మీ స్పెర్మ్ క్వాలిటీ ఎక్కడికి వెళ్ళదు. సో, రిపీటెడ్ మాస్టర్బేషన్ చేసే వాళ్ళకు పిల్లలు సరిగా పుట్టరేమో, లేదు అంటే పిల్లలకు అసలు ప్రెగ్నెన్సీనే రాదేమో అనుకుంటూ ఉంటారు. ఇది ఖచ్చితంగా అవాస్తవము. వాల్యూమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఈరోజు 2 టైమ్స్ సెక్స్‌లో పాల్గొంటే ఉన్న 3 ఎంఎల్‌లో ఒకేసారి అంతా అయిపోవచ్చు. రెండోసారి డ్రై ఎజాక్యులేషన్. కొందరికి ఏమవుతుందంటే 2 టైమ్స్ పాల్గొంటే అయిపోతుంది. థర్డ్ టైమ్‌కి అసలు ఏమీ రాదు. ఇంకొందరికి అది 1, 1, 1గా ఉండొచ్చు. అది ఒక్కొక్కరి బాడీ నేచర్‌ని బట్టి ఉంటుంది. సో, ఎప్పటికైనా సరే మాస్టర్బేషన్ చేసుకోవాలి వీక్లీ వన్స్ గుడ్. అట్లని నేను అనుకోకుండా ఎక్కువ చేశాను సార్ ఇప్పుడు ఆపేస్తా అది కూడా మంచిదే. తక్కువ చేసేసుకొని ఎక్కువ సార్ పోయిన ఏజ్‌లో అంతా పోయింది కదా! ఇప్పుడు మరి పిల్లలు పుట్టరేమో. అబ్సల్యూట్‌గా మీకు పిల్లలు పుడతారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒకవేళ ఆ డౌట్ ఉంటే మీరు సీమన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకుంటే అందులో స్పెర్మ్ క్వాలిటీ చక్కగా తెలుస్తుంది. మీ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. యాక్చువల్‌గా నేచురల్ ప్రెగ్నెన్సీనే వచ్చేస్తుంది. గ్రేట్. ఇప్పుడు మాస్టర్బేషన్ ఇంతకుముందు మనం మాట్లాడిన పెనియల్ ఫ్రాక్చర్ గాని, యూరిథ్రల్ ఫ్రాక్చర్ గాని ఈ రెండిటికి ఎంత రిలవెన్స్ ఉంది? ఆహ్, యూజువల్‌గా ఇంతవరకు నేనైతే మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల నాకు ఈ పెనైల్ ఫ్రాక్చర్సు లేదా యూరిన్ ఛానల్ ఇబ్బందయింది చూడలేదు. యూజువల్‌గా మాస్టర్బేషన్‌లో ఇటువంటివి 99.9% జరగవండి. కొంతమంది మాస్టర్బేషన్ అయినాక పెనిస్ స్వెల్లింగ్ వచ్చిందని చెప్పి వస్తుంటారు. అది దేనివల్ల? ఆహ్, అది కేవలము కొందరి బాడీ నేచర్ ఏమంటే కొంచెం ఎప్పుడైనా చూడండి అలర్జిక్ రియాక్షన్ ఉంటాం. ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు మనం అలా రుద్దేస్తే కొందరికి వాపొస్తుంది. సో, మనోళ్ళు చెప్పాం కదా! ఎప్పుడైతే మాస్టర్బేషన్ చేస్తారో కొందరు పాపం 3, 4 టైమ్స్ సార్ ట్రై చేశాం. మంత్లీ వన్స్ ట్రై చేస్తూ కూడా నాకు వాళ్ళ మొత్తం అంతా ఉబ్బిపోయి ఎర్రగా అయిపోతుంటుంది సార్ స్కిన్ అనేది. అది ఓన్లీ అలర్జిక్ రియాక్షనే. వాళ్ళకు ఏ కాంపోనెంట్ అంటే ఏదన్నా ఫుడ్ వల్ల వచ్చిన అలర్జీ ఆ విధంగా బాడీకుందా? లేదు లేదు రబ్బింగ్ నేచర్ ఎక్కువైపోవడం వల్ల వచ్చింది. అది హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇది నిజంగా భయపడాల్సిన అంశమే కాదు. చిన్నపాటి టాబ్లెట్స్ పెడితే క్లియర్ అయిపోతుంది. వీళ్ళకి మాస్టర్బేషన్‌తో ఆ ఇష్యూ ఉండొచ్చు కానీ, ఇంటర్‌కోర్స్ సెక్స్‌లో పాల్గొన్నప్పుడు యూజువల్‌గా ఆ ఇష్యూ ఉండదు. మాస్టర్బేషన్ రిలేషన్ టు స్లీప్. కొంతమందేంటంటే కొన్ని కేసెస్ నిద్ర పట్టట్లేదు, ఫ్రస్ట్రేషన్‌లో మాస్టర్బేట్ చేస్తే నిద్ర బాగా వస్తది సార్ అందుకు చేసుకుంటా ఉంటారు. అది ఎంతవరకు రిలవెన్స్? ఖచ్చితంగా దీనికి రిలవెన్స్ ఉంది. ఎప్పుడైనా సరే ఎప్పుడైతే మీరు మాస్టర్బేషన్ అది చేసుకుంటారో బ్రెయిన్ నుంచి వచ్చిన సెక్స్ రిఫ్లెక్స్ అంటే బ్రెయిన్ మనకంతా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆ సెక్స్ దగ్గర అంత యాక్టివ్‌నెస్ ఉంటుంది కాబట్టి, అది ఒక ఇంతకుముందు చెప్పినట్టు ఎక్సర్సైజ్ టైప్ కాబట్టి ఆబ్వియస్‌గా బాడీ అలసట పొందిద్ది అని బ్రెయిన్ ఫీల్ అయిపోయి యూజువల్‌గా అలా నిద్రొచ్చేస్తుంది. కానీ దాన్ని అలవాటుగా చేసుకోకూడదు. అంటే మరి స్లీపింగ్ పిల్స్ మాని ఇది చేస్తే బాగుంటుందా అని మాత్రం నన్ను అడగొద్దు. అది కరెక్ట్ కాదు. ఓకే. డాక్టర్ సురేందర్ ఇప్పుడు మీరు మేల్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కదా! యూజువల్‌గా ఫెర్టిలిటీ ఇష్యూ అనగానే అందరూ ఫీమేల్ ఫెర్టిలిటీ ఇష్యూ అనుకుంటారు. కల్చరల్ కావచ్చు, ట్రెడిషనల్ కావచ్చు, ఇంతకుముందు రోజుల్లో అమ్మాయిల్ని కామెంట్ చేయటం. మేబీ ఇప్పుడు కూడా కొన్ని పార్ట్స్ ఆఫ్ దీంట్లో ఉండొచ్చు. బట్ కొంచెం ట్రెండ్ చేంజ్ అయింది. ఫెర్టిలిటీ ఇష్యూస్ అనగానే ఫస్ట్ ఎక్కడికెళ్ళినా ఫస్ట్ మేల్స్‌కి
స్పెర్మ్ టెస్ట్ సెమెన్ అనాలిసిస్ చేస్తున్నాము. బట్ అదర్‌వైజ్ ఇందులో కొన్ని క్వెషన్స్ ఏంటంటే ఇందులో జీరో స్పెర్మ్ అని, ఫార్వర్డ్ మొటిలిటీ అని, అసలు స్పెర్మ్ కౌంట్ అని ఇదొక కాంపిటీషన్. మీరు ఒక సీరీస్ చూసాను నేనేదో. అందులో ఏకంగా ఒక పెద్ద వీడియోలా పెట్టి స్పెర్మ్ ఫార్వర్డ్ మొటిలిటీ కాంపిటీషన్ ఆ టైప్‌లో ఉంది. అంటే నెక్స్ట్ జనరేషన్‌ది క్వెషన్స్ ఏమైనా ఎక్కువవుతున్నాయి. గూగుల్ ఎఫెక్ట్ అవ్వచ్చు, చాట్ జీపీటీ, సోషల్ మీడియా ఆర్ వాటెవర్ రీజన్స్. సో, దీన్ని క్లారిఫైడ్‌గా సెమెన్ అనాలిసిస్ ఎవరు చేసుకోవాలి? చేసుకుంటే ఏ పారామీటర్స్ చూడాలి? చూసిన దాంట్లో అసలు జీరో స్పెర్మ్ అంటే నిజంగా పిల్లలు పుట్టరా? వాళ్ళకి ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? కంపల్సరీ ఐవీఎఫ్‌కి వేరే డోనర్ దగ్గరికెళ్ళాలా? ఈ మిత్స్ అన్ని ఈరోజు మీరు బ్రేక్ చేస్తే చాలా మందికి యూజ్‌ఫుల్ అవుతుంది. యాక్చువల్‌గా మీరన్నట్టు ఇంకా మాట్లాడితే ఇప్పటికీ కూడా 1 ఇయర్, 2 ఇయర్స్ అయిపోయింది, పెళ్ళయింది. పిల్లల గురించి ఆలోచిద్దాము అనుకుంటే ఫస్ట్ అడిగేది, "అమ్మ ఒకసారి చూపించుకుంటారా?" అని వాళ్ళ అత్తగారంటారు ఇంట్లో. అక్కడికి బావుంది. అత్తగారు పక్కన పెట్టండి. ఫోన్ చేసి అమ్మాయి వాళ్ళ మదరే అంటాది. "ఒకసారి చూపించుకుంటే అయిపోతుంది కదవే నువ్వు. మన డాక్టర్ ఉంది కదా! ఆడికెళ్ళి చూపించుకోండి" అని. బట్ 45% ఆఫ్ ఇన్‌ఫర్టిలిటీలో ది రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ ద మేల్ ఇన్‌ఫర్టిలిటీ. అంటే విచ్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 50%. 45 మేల్స్, 55 ఫీమేల్స్. సో, ఈక్వల్. అమ్మాయిలదే ప్రాబ్లమ్ అనుకోవడం 100% దట్ కాన్సెప్ట్ ఈస్ గాన్. ఇన్‌ఫెర్టిలిటీకి మేల్‌కి, ఫీమేల్‌కి ఇద్దరికి ఈక్వల్‌గా ఇంపార్టెన్స్ ఉంది. ఈక్వల్‌గా ప్రాబ్లమ్ ఉంటేనే పిల్లలు పుట్టట్లేదు. అయితే మీరన్నట్టు ఎప్పుడు చేయించుకోవాలి? ఇప్పుడు మన కల్చర్‌లో పెళ్లి చూపుల్లో అమ్మాయి ఏం చదువుకుంది, అబ్బాయి ఏం చదువుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూస్తాం గానీ, అమ్మాయి స్పెర్మ్ బావుందా? పిల్లలు పుడతారు గదా! ఇట్లా కల్చర్ మనకి ఇంతవరకు లేదిప్పుడు. సో, కాబట్టి ఎప్పుడు చెక్ చేయించుకోవాలి? మనకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మన వాళ్ళు ఆలోచించేదేమంటే కెరీర్. సార్ బ ఈ 1 ఇయర్, 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత అనుకుందాం సార్ అని చాలామంది క్లినిక్‌కి వస్తూ ఉంటారు. సో, కెరీర్‌ను దృష్టిలో ఉంచుకోవడం మంచిదే. మీరు అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్ మీన్స్ ఇంకా మనము పిల్లల్ని ప్లాన్ చేసుకుందాము అనే ఒక ఆలోచనొచ్చి, ఆ డేటో మంతో మీరు స్టార్ట్ చేస్తే ఫస్ట్ 12 మంత్స్‌లో లేదా ఇప్పుడు లేటెస్ట్ 9 మంత్సే అంటున్నారు. సో, ఈ ఫస్ట్ 9-12 మంత్స్‌లో మీరు రెగ్యులర్‌గా సెక్స్‌లో పాల్గొన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే, అప్పుడు మీరు అబ్బాయి చక్కగా సీమెన్ అనాలిసిస్ చేయించుకోవాలి. ఈ సీమెన్ అనాలిసిస్‌లో చాలామంది మిస్ అయ్యేది ఫస్ట్ నేను ఎప్పుడు అంటూ ఉంటాను. మన వాళ్ళకి కొంచెం యాంగ్జైటీ వల్ల 40 మిలియన్స్ ఉన్నాయి ఓకే. మనకు నార్మల్‌గా ఉండాల్సిందో 16, 17 కదా! డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ కూడా చదివినాను సార్ నేను 16 ఉంటే సరే. మరి డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్‌లో కౌంట్ చూసాం మిగతా ఏమో సార్ నాకు 40 మిలియన్స్ ఉన్నాయి. న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకోని ఉంటాను. అది తప్పు. నేను ఓవరాల్‌గా అంటే మీకేదో చదువు చెప్పినట్టు కాకుండా సింప్లిఫైగా చెప్తాను. ఒకటి మీరు చూసిన కౌంట్స్ రియల్లీ కరెక్ట్. బట్ మీరు ఎప్పుడైతే సెక్స్‌లో పాల్గొంటారో ఈ సీమెన్ అంతా కూడా యూజువల్‌గా వెజైనాలో ఉండిపోతుంది. అక్కడి నుంచి ఫర్టిలైజేషన్ జరిగే ప్రాంతం ఏమంటే లేడీలో ఫెలోపియన్ ట్యూబ్ అని ఉంటుంది. అంతవరకు వెళ్తేనే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో, ఇక్కడ నుంచి అంటే వెజైనా నుంచి ఫెలోపియన్ ట్యూబ్ వరకు ప్రయాణం చేయాలి. అంటే దానికి ఒక ఫార్వర్డ్ మూవ్‌మెంట్ అనేది దాన్ని ఏమంటారంటే ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటారు. అది మినిమమ్ 30% ఉండాలి. మీకుందా? అవును సార్ మీరంటే చూస్తూ ఉన్నాను 10% ఉంది సార్. చూసారా? థర్డ్ కాంపోనెంట్ మార్ఫాలజీ. మనకి ఎలాగైతే హెడ్, నెక్, టైల్ ఇవన్నీ ఉన్నాయో సేమ్ స్పర్మ్‌కి కూడా హెడ్, నెక్, టైల్ అనేటివి చాలా స్ట్రక్చర్ బాగుంటేనే అప్పుడే ఈ స్పర్మ్ మూవ్‌మెంట్ బాగుండి ఎగ్ దగ్గరికి వెళ్తే ఎగ్‌తో మింగిల్ అయిపోయి ఒక ఎంబ్రియో పిండం ఏర్పడాలి. స్ట్రక్చర్ బాగుంటేనే మళ్ళీ చెప్తున్నాను కొన్ని మిలియన్స్ 1 ఎంఎల్‌లో 16 మిలియన్స్ ఉంటే నార్మల్ యాక్చువల్‌గా. అంటే మిలియన్స్‌లో ఉంటాయి స్పర్మ్. కానీ ఆ అమ్మాయికి నెలకు ఒక ఎగ్ మాత్రమే వస్తుంది. అంటే ఈ ఫార్వర్డ్ మూవ్‌మెంట్ అయ్యి రన్నింగ్ రేస్‌లో నేను ఫస్ట్ వచ్చినా అని నువ్వు చెప్పుకున్నా ఎగ్ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు చూసారా? ఎప్పుడైనా నువ్వు అమ్మాయి వెంబడి పడాలి. అంటే అబ్బాయి అమ్మాయి వెంబడి పడాలి అంతేనా? నేచర్ చూడు మన కర్మనో నేచర్ అట్లా పెట్టిందో, గర్ల్ ఫ్రెండ్ పడాలంటే నువ్వే వెంబడి పడాలి. ప్రెగ్నెన్సీ రావాలంటే నీ స్పెర్మే పోవాలి. ఎగ్ రాదు ఇక్కడికి. ఎప్పుడు ఎగ్ స్పర్మ్ దగ్గరికి రాదు. స్పెర్మే ఎగ్ దగ్గరికెళ్ళాలి. సరే రన్నింగ్ రేస్‌లో గెలిచావు వెళ్ళింది. ఆడికెళ్ళిన తర్వాత అప్పుడన్నా ఎంబ్రియో ఏర్పడుతుందా? అమ్మాయి సెలెక్ట్ చేసుకున్నట్టే అబ్బాయిని. స్పెర్మ్‌ని కూడా ఎగ్గే సెలెక్ట్ చేసుకుంటుంది. నేనిప్పుడన్నా మార్ఫాలజీ అని. దేనికైతే స్ట్రక్చర్ బాగుండి రన్నింగ్ రేస్‌లో ఫస్ట్ వచ్చింటే, మళ్ళీ ఫస్ట్ వచ్చిన ఈ మిలియన్స్‌లో ఉన్న వాటిలో ఒక స్పెర్మ్‌నే స్ట్రక్చర్ బాగున్న దాన్ని ఎగ్ యాక్సెప్ట్ చేసి, అప్పుడు ఇంటర్మింగిల్ అయితే అప్పుడు ఎంబ్రియో ఏర్పడుతుంది. ఏది సో, ఫస్ట్ వెళ్తే అది కాదు. ఏది నో. స్ట్రక్చర్ బాగుంటే అది. ఫస్ట్ వెళ్ళాలి. నీ స్ట్రక్చరు బావుండాలి. సేమ్ లైక్ నీ పెళ్లి చూపుల్లాగానే. పెళ్లి చూపుల్లో పోతానే నాకు సార్ ఆస్తి బావుంది,
నేను అసలు చూడండి సార్ ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నానో, ఆ అమ్మాయి మైండ్‌లో ఏముందో దానికి నీకు మార్క్స్ వస్తే తప్ప ఆమె యాక్సెప్ట్ చేయదు. సేమ్ ఇది అంతే. స్పెర్మ్ అక్కడికెళ్ళిన తర్వాత అది సెలెక్ట్ చేసుకుంటుంది తప్ప, నేను తోపుననుకుంటే కుదరదు. సో, స్పెర్మ్ కౌంటు చూడాలి, ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఎంతుందో చూడాలి, మార్ఫలాజికల్‌గా స్ట్రక్చర్ బాగుందో లేదో చూడాలి. ఇవి చూడాలి తప్ప అనాలిసిస్‌లో కౌంట్స్ బాగుంటే అయిపోయింది. లేదా కౌంట్స్ తక్కువున్నా సార్ మూవ్‌మెంట్ బాగుంది. ఈ 3 కాంపోనెంట్స్ బాగున్నప్పుడే యూజువల్‌గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇదొకటి. అయితే ఒకవేళ అనుకుందాం మనం మీరిందాక అడిగారు. చూడండి ఒకవేళ స్పెర్మ్ కౌంట్ తక్కువుంటే ప్రెగ్నెన్సీ రానీకి అవకాశాలుంటాయా? ఉంటుంది. నువ్వు ఒక స్టెప్ ముందుకు వేయాలి. ఏమని? ఓహ్! మా అమ్మ, మా అత్తగారు ఈ అమ్మాయిని చూయించుకోమన్నారు. నేను గూడా ఈ సమయంలో అనాలిసిస్ చేయించుకుంటాను. చేయించుకున్నారు. యెస్. యూ ఆర్ యాక్సెప్టెడ్. అందులో ప్రాబ్లమ్ ఉంది. ఏం రీజన్స్ ఉండొచ్చు? ఒకటి స్పెర్మ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఒక 4 హార్మోన్స్ ఉంటాయి అబ్బాయి. హార్మోన్ ఇంబాలెన్స్ ఉండొచ్చు. కొందరికి టెస్టిస్ చుట్టూ ఉండే వీన్స్‌లో వారికోసిల్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ వారికోసిల్ నుంచి రిలీజ్ అయిన టాక్సిన్స్ వల్ల స్పెర్మ్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతూ వస్తుంది. సో, వారికోసిల్‌ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో, మూడోది సీమెన్‌లో ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. అది మీ నుంచి వచ్చిన యూరిన్‌లోని ఇన్ఫెక్షన్ కావచ్చు. ఎందుకంటే స్పెర్మ్ ట్యూబ్ ప్లస్ యూరిన్ ట్యూబ్ ఒకటే కాబట్టి. లేదా అమ్మాయిలో మీరు కలిసినప్పుడు ఆవిడలో ఉన్న చిన్న ఇన్ఫెక్షన్ వల్ల కూడా స్పెర్మ్ క్వాలిటీ తక్కువగా ఉండిండొచ్చు. సో, వీటిని గనక మీరు క్లియర్ చేసుకోగలిగితే మునుపటిగా ఉన్న స్పెర్మ్ కంటే కూడా మంచి స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయిపోయి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఫైనల్‌గా మీరొకటి అడిగారు. ఏమని? మరి జీరో స్పెర్మ్ ఉంటే పిల్లలు పుడతారా? నాకు కూడా చాలా అనుమానం. మనం అందరం మిస్ అయ్యేదేంటంటే, సార్ నిజమే కదా సార్! ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ లేదు, జీరో. దాని అర్థం ఏంటి? మీరేంటి అలా చాదస్తంగా మాట్లాడతారు? జీరో స్పెర్మ్ ఉన్నా కూడా పిల్లలు పుడతారే అని చాలామంది అడుగుతూ ఉంటారు. లేదు, లేదు. మీరనుకున్న మాట వాస్తవమే. జీరో స్పెర్మ్ అయితే పిల్లలు ఎట్లొస్తారండి? వస్తారు. ఎందుకు అంటే, అసలు మీకు జీరో స్పెర్మ్ అయిందని మీరు డిప్రెషన్‌కెళ్ళి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, మాకు పిల్లలే వద్దనుకున్నామని అనుకున్నారే, నాకసలు ఎందుకు జీరో అయిందని ఒక్కసారైనా ఆలోచించారా? ఇనీషియల్‌గా గుర్తురాదు. ఎందుకంటే ఆ స్ట్రెస్‌లో ఉంటాం. పాపం ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది. అరే! జీరో స్పెర్మ్ వచ్చిందని. ఒక్కసారి ఒక 3 వీక్సో, 4 వీక్స్ అయినాక కరెక్ట్ నాకు జీరో ఉంది. ఏ ఇష్యూస్ లేనప్పుడు నాకెందుకు జీరో అయిందని మీరు ఆలోచించారా? సో, దానికి 2 కారణాలు. ఒకటి టెస్టిస్‌లో ప్రొడక్షన్ లేకపోవచ్చు. దానికి కూడా ఎందుకు లేదో తెలుసుకునే టెస్ట్‌లుంటాయి. రెండవది ఇది అసలు సిల్లీ థింగ్. ప్రొడక్షన్ చాలా చక్కగా ఉంటుంది. పాపం మీరు ఇందాక ఎప్పుడో మనం వాసెక్టమీ గురించి ఏదో ఒక టాపిక్ మాట్లాడినట్టు, వాస్ అనే స్ట్రక్చరే బై బర్త్ అంటే స్పెర్మ్ ట్యూబ్ లేదు వాడికి. దాన్ని అబ్‌స్ట్రక్ట్ ఓజోస్పెర్మ్. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా టెస్టిస్ దాటిన తర్వాత ఉండే కొన్ని ఎపిడెమస్ స్ట్రక్చర్‌లో కూడా బ్లాక్ అయిపోయినప్పుడు కూడా స్పెర్మ్ అక్కడి నుంచి బయటికి రాలేక జీరో అవుతుంది. ఇటువంటి వాళ్ళకు డైరెక్ట్ టెస్టిస్ నుంచి టిష్యూ తీస్తాము. అందులో స్పెర్మ్ దొరకచ్చు కదా! సో, అందుకు మీకు జీరో ఉన్నా మీరు ఒకసారి మంచి డాక్టర్ గారిని కలిసేసి, సార్ నాకు జీరో ఉంది. దీంతో 6 మంత్స్ చాలా టైం వేస్ట్ చేసి ఇప్పటికైనా గుర్తింపు నాకొచ్చి ఒక ఐడియా వచ్చి మీ దగ్గరికొచ్చాను. నాకు రీజన్ ఏమన్నా తెలుసుకోవచ్చా అని మీరు అడిగితే, ఆ జీరో స్పెర్మ్ రీజన్ తెలుసుకోగలిగితే, నేను న్యాచురల్‌గా కాకపోవచ్చు. అదైతే వాస్తవం. అట్‌లీస్ట్ మీరిప్పుడు చూస్తూ ఉంటారు. సో, ఐవీఎఫ్ విధానం ద్వారా, టెస్ట్ విధానం ద్వారా అయినా సరే, నేను చేసిన మైక్రో సర్జరీ విధానం ద్వారా స్పెర్మ్‌ని మనం పొందగలిగితే, మీ జెనెటికల్‌గా మీ పిల్లలే రొటీన్‌గా న్యాచురల్ కాకున్నా కూడా అందరి పిల్లల్లాగే చక్కగా ఉండే పిల్లలు ఐవీఎఫ్‌లో కూడా పొందుతారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. గ్రేట్. ఎందుకంటే అట్‌లీస్ట్ వాళ్ళకది మా పిల్లలే అనే ఫీలింగ్ అయినా ఉంటుంది. రైట్. సో, అదండి ఈరోజు జరిగిన పాడ్‌కాస్ట్. ఇద్దరు ఎక్స్‌పర్ట్స్‌తో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇన్‌సైట్‌ఫుల్. చాలా చాలా డౌట్స్ మనకి ఆన్సర్స్ దొరికాయి ఇక్కడ. ఇది చాలా మందికున్న డౌట్స్ ఒక సర్వే చేసి, ఒక అనాలిసిస్‌లో మాకొచ్చిన క్వెషనైర్స్‌తో ఏమున్నాయని చెప్పి అన్నీ చూసుకొని మీ ముందుకొచ్చింది. సో, చాలా వరకు ఆన్సర్స్ దొరికాయనుకుంటాను. సో, అందుకే మేము ముందు చెప్పినట్టుగా వితౌట్ ఎనీ హెసిటేషన్, వితౌట్ ఎనీ జడ్జ్‌మెంట్స్, వితౌట్ ఎనీ షైనెస్ అందరికీ ఉన్న డౌట్స్ అన్నీ మీ ముందు సాల్వ్ చేసామనుకుంటున్నాం. ఇంకా ఏవైనా మిగిలున్నా మా దృష్టిలోకి రాకపోయినా మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మేము మళ్ళీ దానికి ఆన్సర్స్‌తో పాటు నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీ ముందుకొస్తాం. థ్యాంక్ యూ. సో, అగైన్ అండి చాలా లెంథీ అయింది కదా టాపిక్. వి విల్ కంటిన్యూ దిస్ టాపిక్ మెన్ హెల్త్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.